హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు. అయితే ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి రాజకీయ పార్టీలు పెడుతూ ఉంటారు. సుధారణదత్తంగా అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు లాగేసుకున్నారా అనుకోవచ్చు. రాజకీయ పార్టీలు పెట్టి ఇస్తూ ఉంటారు వేరే వాళ్ళకి. గతంలో వైఎస్ఆర్సీపీ అనే పార్టీ పెట్టి ఇప్పుడు జగన్కి అది ఇచ్చారా లేకపోతే అది లాక్కున్నారా అనేది కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ప్రజెంట్ యువ తులసి పార్టీ కూడా పెట్టారు. తెలంగాణలో రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేయబోతూ ఉన్నారు. సో ప్రస్తుతం యువ తులసి పార్టీ ఫౌండర్ శివకుమార్ గారు మనతో పాటు ఉన్నారు. తను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సో నా ఇంట్రడక్షన్ విన్నారు కదా. సో ఇంట్రడక్షన్ విన్న తర్వాత ఏమనిపించింది? నేను చెప్పి నిజమే అనిపించిందా? అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నలో నేను చెప్పేటువంటి ఆన్సరు చాలా భిన్నంగా ఉంటుంది. అంటే నేను పార్టీలు పెట్టడం, పార్టీలు తీసుకోవడము అనేది ఒక ఇంటెన్షనల్గా ఒక ఆలోచనతో వచ్చినటువంటి సబ్జెక్ట్ కాదు ఇది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు వైఎస్ఆర్ కేంద్రంలో రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చినటువంటి గొప్ప మహానేత డాక్టర్ వైఎస్ఆర్. రాజశేఖర్ రెడ్డి గారి వీరాభిమాని నేను. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తాను చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా నేను సార్ ఎంబడి నేను ఫాలో అవుతుంది. రాజశేఖర్ రెడ్డి గారి అకాల మరణం తర్వాత ప్రమాదవశాత్తు రాజశేఖర్ గారు చనిపోయారు ముఖ్యమంత్రి హోదాతో. కేంద్రంలో 30 మంది ఎంపీలను ఇచ్చి దేశ ప్రధాని కావడానికి ముఖ్య కారకుడైనటువంటి వ్యక్తి రాజశేఖర్ గారు. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒకటోసారి రెండోసారి కూడా వారు ఎన్నికయ్యారు. తో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి సెకండ్ టర్మ్లో. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో రామకృష్ణాపురంలో నాకు టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇది రాజశేఖర్ గారు బతుకున్నప్పుడు. ఓకే. రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో రాజశేఖర్ గారు బతుకున్నప్పుడు ఆర్కేపురం కార్పొరేటర్గా శివకుమార్కి ఇవ్వాలని అప్పుడున్నటువంటి హోంమంత్రి శ్రీమతి సబితా ఇందర్ రెడ్డి గారికి చాలా క్లియర్గా తెలుసు. రామకృష్ణాపురంలో నాకు ఆమె కాన్స్టిట్యున్సీలో శివకుమార్ గారికి రాజశేఖర్ గారు టికెట్ ఇవ్వాలని చెప్పిన విషయం తెలుసు. సార్ చనిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా మారిపోయారు. వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులకు టికెట్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు మేడం అని చెప్పి నేను వారితోని అప్పుడు హోంమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటరియట్కి వెళ్ళి నేను పాత సచివాలయం వెళ్ళి వాళ్ళని ఆమె దగ్గర కూర్చొని నా పక్కన షిరిడి సాయిబాబా సంస్థాన ప్రధాన అర్చకుడు పాఠక్ పూజారి కూడా ఉండే ఆయన నన్ను కలవరికి వచ్చాడు. ఆయన సమక్షంలో ఆమె ఛాంబర్లో మేము ముగ్గురమే ఉన్నాం. మేడం మీరు పెద్ద ఆయన లేడు, ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు టికెట్ నాకు కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మీరు ఆ డీలిమిటేషన్ మన రిజర్వేషన్స్లో మీరు మహిళా అభ్యర్థిని చేసేసిండ్రు. నాకు జరుగుతున్న అన్యాయం ఇది కరెక్ట్ కాదు. మీరు మా మిస్సెస్ పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నుండి, మాకు టికెట్ ఇవ్వని అడిగా. నేను మా బంధువులకు మాట ఇచ్చా అని చెప్పి ఆమె చెప్తే, మీరు ఎవరికి ఇచ్చినా కూడా నేను ఖచ్చితంగా ఓడగొడతా అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పేసి నేను బయటకు వచ్చేసాను. అదే రోజు రాత్రి 8:30కు తిరిగి ఆమెనే ఫోన్ చేసి రామకృష్ణపురం టికెట్ నీకు నేను ఇస్తున్నా అని చెప్పడం జరిగింది. సో రాజశేఖర్ రెడ్డి గారి లేనప్పుడు ప్రారంభమైనటువంటి రాజకీయటువంటి ఈ ఎన్నికలు మమ్మల్ని అనేక రకమైన ఇబ్బందులు పెట్టడం అనేది అప్పుడున్నటువంటి రోషయ్య గారు ముఖ్యమంత్రి అప్పుడు స్టార్ట్ అయినాయి. పెద్ద ఆయన ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. రామకృష్ణాపురంలో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్గా మా మిస్సెస్ పోటీ చేసినప్పుడు 1000 ఓట్లతోని మేము ఓడిపోవడం జరిగింది. ఆ ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, మా ఓటమి ఆ పార్టీ పుట్టడానికి కారణమైంది. ఆ రోజు నేను ఓడిపోయి ఉండకపోతే నేను ఈ పార్టీ పెట్టేవాడిని కాదు.
ఓకే. ఆ రోజు నేను ఓడిపోవడం వల్ల నీ పార్టీ స్థాపించాను. అంటే మీరు ఇంటర్వ్యూలో పార్టీ పెడుతుంటారు, ఇచ్చేస్తుంటారు అంటే కాబట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మీరు అడిగిన విధంగానే టికెట్ ఇచ్చారు, మీరు పోటీ చేశారు. ఓడిపోవడం అనేది ప్రజల నుంచి ఉంటుంది కదా, ఓట్లు వేయకపోతే. చెప్తా, అదే విషయం చెప్తా. అంటే నేను పార్టీ పెట్టడానికి గల కారణమైనటువంటి ప్రధాన రీజన్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్లనే పార్టీ స్థాపించడం అని చెప్తాను. విషయం మీకు కొద్దిగా డీటెయిల్గా చెప్తా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారి బయటకు వచ్చి క్యాన్వాసింగ్ చేసినటువంటి డివిజన్ రామకృష్ణాపురం. జగన్ గారు ఫస్ట్ క్యాన్వాసింగ్ ప్రారంభించింది, తన రాజకీయంలో ఫస్ట్ స్టెప్ వేసింది రామకృష్ణాపురంకే వచ్చి తన రాజకీయం ప్రారంభించాడు. అప్పటి వరకు జగన్మోహన్ రాజకీయాలు లేరు, బిజినెస్లో ఉండే. మహేశ్వరం నియోజకవర్గంలో రామకృష్ణాపురంకి వచ్చి జగన్ గారు క్యాన్వాసింగ్ చేశారు. 1000 ఓట్ల తేడాతోని మేము ఓడిపోయినాం, తెలుగుదేశం పార్టీ గెలిచింది అక్కడ. ఇందులో ప్రధానమైనటువంటి రీజన్ కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది మమ్మల్ని ఓడగొట్టడానికి కోసం అన్ని విధాల ప్రయత్నం చేశారు. ఆ విషయం మాకు తెలుసు, అక్కడ స్థానికంగా కూడా తెలుసు. దేశ ప్రధాని మీకు స్టార్టింగ్లో చెప్పా, ఈ దేశ ప్రధానికి 30 మంది ఎంపీలు కావాలంటే ఆ రోజు సమైక్య రాష్ట్రంలో 30 మంది ఎంపీలు ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర్ గారిది. తాను 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారులను తీసుకొచ్చాడు రాజశేఖర్ గారు. ఒక వ్యక్తి మరణం, ఒక వ్యక్తి రాజకీయంగా ఒక గాడ్ ఫాదర్ లేకపోతే ఒక చిన్న కార్పొరేటర్ కూడా గెలవలేనటువంటి పరిస్థితి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు గెలిపించుకోలేకపోయారు. రాజశేఖర్ గారు ఏం చెప్పారు, ఏ ఒక్క కార్పొరేటర్ ఓడిపోతే వాళ్ళ మంత్రి పదవులు తీసేస్తా అని చెప్పిండు. రోషయ్య గారి హాయంలో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలామంది కార్పొరేటర్లు ఓడిపోయినారు. ఎంఐఎం సపోర్ట్తోని మేయర్ సీట్లో కూర్చునే పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఒక దేశ ప్రధానిని చేసేటువంటి వ్యక్తి లేకపోతే 2 సార్లు ముఖ్యమంత్రి హోదాలో అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చిన వ్యక్తి అయితే ఒక కార్పొరేటర్ని గెలిపించే సత్తా లేనటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఉండే. సో ఒక మనిషి లేకపోవడం వల్ల నాలాంటివి చాలామందికి కూడా అన్యాయం జరుగుతుంది అన్నటువంటి ఆలోచనతోని సార్ పేరు మీద ఒక పార్టీ పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. సరే, అది పెట్టారు, ఓకే, బాగుంది. ఇంతకుముందు చెప్పిన విధంగా కాంగ్రెస్ని డెఫినెట్లీ నిలబెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి, అది అందరూ ఒప్పుకున్నారు కూడా. మరి అంతా అతను చనిపోయిన తర్వాత పార్టీ పెట్టారు, తన గురించే పెట్టాను అన్నారు. సో ఆ పార్టీని మరి మీరు ఎందుకు నిలబెట్టుకోలేకుండా జగన్ అడగగానే ఇచ్చేసారా, లేకపోతే అంటే వస్తున్న ఆరోపణ ప్రకారం కొంతమంది డబ్బులు ఇస్తే అమ్మేశారని కొంతమంది అంటున్నారు, లేదంటే మీరే ఏదో అభిమానమో లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు అలా ఇచ్చేసారని అంటున్నారు. డబ్బులు ఇచ్చారా లేకపోతే మీరే ఇష్టంతో ఇచ్చారా? రాజశేఖర రెడ్డి గారు అంటే నేను ఇంతకుముందే చెప్పిన వారి మీద అభిమానంతో పార్టీ స్థాపించడం జరిగింది. వారి లేని లోటు ఎందుకు ఫేస్ చేయాల్సి వచ్చింది ఎలక్షన్స్లో చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు లేని లోటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో చూడాలనుకున్నా. ఒక 10 సంవత్సరాలు పట్టినా పర్లేదు, ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి నేను అదే రోజు చెప్పడం జరిగింది. కరెక్ట్ 10 సంవత్సరాలకి ఈ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ గారు బయటకు వస్తారని చెప్పేసి నాకు తెలియదు కూడా తెలియదు. ఫైన్ మార్నింగ్ జగన్ గారు ఓదార్పు యాత్ర మధ్యలో వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పులివెందులో రాజశేఖర్ గారి సమాధి కాడ నివాళులు అర్పించి వారు నాకు అక్కడి నుంచి వారి సమీప బంధువు అయినటువంటి దుష్యంత్ రెడ్డి గారి ద్వారా నాకు ఫోన్ చేయడం జరిగింది. ఈ పార్టీని మనం కలిసి నడుపుదాం శివకుమార్ అని చెప్తే నేను గ్రేస్ఫుల్గా అన్కండిషనల్గా జగన్ గారికి సాక్షిలో వాళ్ళ కుటుంబ సభ్యులందరి సమక్షంలో కూర్చొని జరిగినటువంటి దాంట్లో పొలిటికల్గా అష్యూరెన్స్ నాకు వాడు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో నేను పొలిటికల్గా నేను అన్ని విధాలు నేను చూసుకుంటా అని చెప్తే గ్రేస్ఫుల్గా అన్కండిషనల్గా జగన్ గారికి నేను పార్టీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఒక రాజశేఖర్ గారి కొడుకుకి నేను పార్టీ ఇస్తున్నటువంటి ఆనందంతో నేను వారికి ఇవ్వడం జరిగింది. ఇందులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదు. రాజశేఖర రెడ్డి గారు మీద అభిమానంతో పార్టీ స్థాపించాం. రాజశేఖర్ గారు కొడుకు ఇచ్చినటువంటి ఆనందం అసలు ఆ రోజు జగన్ గారి పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాలనుకుంటే ఓన్గా ఇంకో పార్టీ కూడా ఆల్రెడీ వాళ్ళు అప్లై చేసిండ్రు. ఎలక్షన్ కమిషన్లో అది కాలే. జగన్ గారు వైఎస్ఆర్ పార్టీ అని అప్లై చేశారు. వైవి సుబ్బారెడ్డి గారు
రాజన్న రాజ్యం అని అప్లై చేశారు. ఈ రెండు కూడా ఎలక్షన్ కమిషన్లో టెక్నికల్ రీజన్స్తో రిజెక్ట్ చేస్తే ఆ రోజు రెడీగా ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన అప్పుడు మీ రాజకీయ పార్టీకి సంబంధించి మీ రాజకీయాన్ని త్యాగం చేసి జగన్ కోసం దారదత్తం చేసినట్లే కదా మరి. 100% జగన్ గారి మీద నమ్మకంతో పార్టీ ఇచ్చారు. అలా అనుమానం. దాని తర్వాతే మేబీ టీటీడీ మెంబర్ బోర్డు మెంబర్ చేశారు. తర్వాత ఈ తిరిగినటువంటి రాజకీయ పరిణామాల తర్వాత పార్టీలో తెలంగాణలో వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నేను మళ్ళీ జగన్ గారితో మీకు ఫైట్ చేసి ఎలక్షన్ కమిషన్లో మళ్ళీ కేసులు పంచాయతీలు అన్నీ జరిగినాయి. అదంతా మీకు తెలిసిన విషయమే. మీ టీవీ 9లోనే ఇంటర్వ్యూ చేశారు ఆ రోజులలో మీరు. అంటే వారు మాట తప్పడం ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ తిరిగి నేను ఎలక్షన్ కమిషన్లో పిటిషన్ వేసి నేను అన్కండిషనల్ గ్రేస్ఫుల్గా పార్టీ ఇచ్చినప్పుడు తిరిగి నేను ఎలక్షన్ కమిషన్లో నాకు అన్యాయం జరిగింది, నా పార్టీ నాకు తిరిగి వెనక్కి ఇవ్వాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్లో పిటిషన్ వేస్తే ఎలక్షన్ కమిషన్ జగన్ గారికి నోటీసులు పంపిస్తే తిరిగి వారు నన్ను పిలిపించినప్పుడు మళ్ళా పొలిటికల్ అష్యూరెన్స్ ఇవన్నీ జరిగితే అప్పటికి రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయింది. బట్ ఇప్పుడు మీరు చెప్పిందంతా మా అందరికి తెలిసిందేదే, మీడియా వాళ్ళకి తెలిసిందేదే, ప్రపంచానికి తెలిసిందే. కానీ ఆఫ్లైన్లో మేబీ మీ ఇద్దరి మధ్య సంధి కుదరలేదు, ఒప్పందం కుదరలేదు, తను ఇచ్చిన డీల్ ఏదైతే మీరు అన్నారు టీటీడీ, ఈ గొడవ అంతా జరిగాక మీకు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. సో అంతకుముందు మీ ఇద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది. అంటే అది ప్రధానంగా ఆర్ కృష్ణయ్య మీకు తెలుసు, తనని రాజ్యసభకు సంబంధించి ఒక సభ్యుడిగా చేశారు. ఆ ప్లేస్లో మీరు వెళ్ళాలని అనుకున్నారు, కానీ ఆ ఒప్పందం క్యాన్సిల్ అయిపోయింది. అందుకనే మళ్ళీ మీరు కేసెస్ అని ఇవన్నీ పెట్టి చేశారనేది ఒక ఆరోపణ. టీటీడీ బోర్డు మెంబరు తర్వాత ఆర్ కృష్ణని రాజ్యసభకు పంపించారు. మా పంచాయతీ బోర్డు మెంబర్ కంటే ముందే జరిగింది. జరుగుతూనే టీటీడీ బోర్డు మెంబర్లో నేను అకామిడేట్ అయ్యా. సో 2019లో రాజ్యసభకు వారికి ఇచ్చింది మొన్న రీసెంట్గా ఇచ్చారు 22లో అవును ఆర్ కృష్ణయ్యకి. అంతకంటే ముందు మా 19లో జరిగింది ఈ ఇష్యూది. సో జగన్ గారు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చేసిండ్రు, టర్మ్ అయిపోయింది. అందులో అక్కడ ఏం డిఫరెన్సెస్ లేవు. జగన్ గారితో చేస్తానికి బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తానికి ఇది ఒక అభిమానితోని పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓ అభిమానిని ఎంత ఇచ్చినా కొనలేరండి. రాజశేఖర్ గారిని వెలకట్టలేదు. మీరే 2 మాటలు చెప్తున్నారు. ఒక సైడ్ అభిమాని అంటున్నారు, ఇంకో సైడ్ నాకు అన్యాయం జరిగింది అంటున్నారు. అవును, ఇప్పుడు నాకు పొలిటికల్గా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రెండోసారి ముఖ్యమంత్రి కావాలి అని ఆలోచన ఉండి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్కి ప్రిపేర్ అవుతున్నారు. మరి నాకు కూడా రెండోసారి టీటీడీ బోర్డు మెంబర్ కంటిన్యూ కావాలి, టీటీడీ చైర్మన్గా చేయాలనే ఆలోచన మాకు ఎందుకు ఉండదండి? నేను ధార్మికమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, రాజకీయం నుంచి పూర్తిగా నేను ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమైన వ్యక్తిని. నాకు కూడా రెండోసారి కావాలి కానీ కోరుకుంటామని అడిగాను. ఈ లేదు మరి అన్యాయమే కదా. ఈరోజు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకొని వేరే పార్టీ మీద నడుపుతలేరు కదా వాళ్ళు. ఆ పార్టీ ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఎవరు పెట్టిరంటే ఎన్టీ రామారావు అని చెప్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు పెట్టిరంటే శివకుమార్ అని చెప్తారు. అది జగమెరిగిన సత్యం. సో జగన్ గారు అది గుర్తించి నాకు రెండోసారి కూడా అవకాశం ఇస్తే బాగుండేది. ఇంకా పెద్ద ఎత్తున నేను ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో చేయాల్సినటువంటి ఆలోచన ఉండేది. వారు ఇయ్యలేదు. ఇంకా తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు మీకు తెలుసు, మీకు అన్ని చూస్తున్నారు కూడా. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తనకి జగన్కి ఇచ్చేశారు, ఆ తర్వాత ఆధ్యాత్మికం సైడ్ వెళ్ళిపోయారు. మళ్ళీ సడన్గా తెలంగాణలో మళ్ళీ యుగ తులసి పార్టీ అని ఫౌండేషన్ని పార్టీగా స్థాపించడానికి అసలు కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యునిగా నాకు అవకాశం వచ్చినప్పుడు నేను రాజకీయాలకి పూర్తిగా దూరంగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నా. వాస్తవానికి స్వామివారి సేవలో నిమగ్నమై పూర్తిగా ఆధ్యాత్మికంగా సనాతన ధర్మాన్ని రక్షించడం, పరిరక్షించేటువంటి పనిలో ఉండాలి అనే ఆలోచనతోని స్వామివారి పాదాల చెంత నేను ఒక సంకల్పం తీసుకున్నా. గోవులని రక్షిస్తానని, గోవులని సంరక్షిస్తానని, గోరక్షణకి సంబంధించినటువంటి పూర్తిగా పనిచేయాలనేటువంటి ఒక ఆలోచనతో నేను స్వామివారి పాదాల చెంత తిరుమలలో తీసుకోవడం జరిగింది, ఒక సంకల్పం. ఆ సంకల్పంలో దాదాపు యుగ తులసి ఫౌండేషన్ అని ఒకటి స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగడం జరిగింది. ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ గోరక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉండదు. ఒక స్వచ్ఛంద సంస్థ ఎంత ఫైట్ చేయాలో అంత ఫైట్ చేస్తే ఈ రాజకీయ నాయకులలో కదలిక అనేది లేదు. చాలా లైట్నర్గా వేగ తీసుకుంటున్నారు, వాళ్ళు పట్టించుకుంటారు అసలు. దీనికి ఏదైనా చెక్ పెట్టాలి, పులిస్ స్టాప్ పెట్టాలంటే తప్పని పరిస్థితిలో మళ్ళీ ఇంకొక పార్టీ పెట్టాల్సి వచ్చింది.
యుగ తులసి ఫౌండేషన్ ఉన్నప్పటికీ మళ్ళా యుగ తులసి పార్టీ అని ఇంకొకటి స్థాపించి ఇది రాజకీయ కోణంలోనే పరిష్కరించవలసిన అంశం. ఇది రాజకీయ నాయకుల అండదండలతోని గోహత్యలు జరుగుతున్నాయి, అక్రమ రవాణా జరుగుతున్నది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి, తమిళనాడుకి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోనే గోహత్యలు విపరీతంగా జరుగుతున్నాయి. ఇది ఆపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి ఆలోచనతోనే యుగ తులసి పార్టీ రాజకీయంగానే దీన్ని ఎదుర్కోవాలని పార్టీ స్థాపించడం జరిగింది. సో ఒక ఫౌండేషన్ ఒక పార్టీగా మారింది. పార్టీగా మునుగోడు బై ఎలక్షన్లో పోటీ చేశాం. తర్వాత మొన్న జరిగినటువంటి తెలంగాణ జనరల్ ఎలక్షన్ కూడా పోటీ చేశాం. సో మీరు పోటీ చేయడానికన్నా ముందు కూడా చాలా రాద్ధాంతం జరిగిందనే చెప్పాలి. గుర్తు దగ్గర నుంచి, మీ పార్టీ గుర్తు దగ్గర నుంచి కేసీఆర్ ఆ రోడ్డు రోలర్ గుర్తు రాకూడదు అని ఏకంగా కేసే పెట్టేశాడు. వాళ్ళకి అది గుర్తు ఇవ్వకండి, కన్ఫ్యూజ్ అయ్యి వాటికి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది, ఓట్లు చీలే అవకాశం ఉంటుంది అని. అప్పుడు మీరు కూడా దానికి స్పందించారు, మాట్లాడారు. ఆ తర్వాత ఇది కూడా ఆఫ్లైన్లోనే చెప్పాలి, ఆరోపణ అనే చెప్పాలి. తర్వాత మీరు కేసీఆర్ గారు కూడా కలిశారు, మాట్లాడారు. అక్కడ కూడా ఒక ఒప్పందం కుదిరింది. 1000 ఎకరాలు దాన్ని ఇస్తానన్నారు గోవులకు సంబంధించి అని ఒకటి ఆరోపణ వచ్చింది. అది కుదరలేకపోవడం వల్లే మీరు మళ్ళీ పోటీ చేశారు అనేది ఒకటి నడుస్తుంది. ఇప్పుడు మీరు ఆఫ్లైన్ ఏం లేదు, అన్ని ఆన్లైన్లోనే నిజం చెప్పడం. మనం ఇప్పుడు మాట్లాడాలి. ధర్మరక్షణ అన్నప్పుడు మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా భగవంతునికి సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అబద్ధం ఆడవసరం లేదు మనకి. అందులో ఆవు గురించి పనిచేస్తుంది. కేసీఆర్ని కలవలేదా? కలిసాం కదా, అది కలవలేని ఎవరు చెప్పారు? కేసీఆర్ గారు వారు పిలిస్తే వెళ్ళాను. మేము గోవుకు పనిచేసేటోళ్ళం, ఆవు గురించి మాట్లాడేటోళ్ళం, మాకు అబద్ధాలు ఆడే అవసరం కూడా లేదు. మాకు ఆవు గురించి మేము అన్నిటికీ సిద్ధమే పనిచేస్తాం. అయితే మరి 1000 ఎకరాలు కూడా మీకు ఆఫర్ చేశారా? వాళ్ళ ఆఫర్ కదండి, నేను రిప్రజెంటేటివ్స్ ఇచ్చాను. అసలు జరిగిన విషయం చెప్తాను. గుర్తు గురించి అని మీరు అన్నారు. అసలు ఎలక్షన్ కమిషన్లో నేను పెట్టిన అప్లికేషన్ గురించి ఎవరికి తెలియదు. నేను ఫస్ట్ అప్లికేషన్ ఆవు దూడని అడిగాను. నేను ఎలక్షన్ కమిషన్కి నేను పెట్టుకున్న అప్లికేషన్ జనరల్ ఎలక్షన్స్లో సింబల్ అలొకేషన్ కావాలంటే అప్లై చేసుకోవాలి 6 months బిఫోర్. నేను ఎలక్షన్ కమిషన్లో పెట్టుకున్న మొదటి అప్లికేషన్ ఆవు దూడ. అసలు నాకు రోడ్ రోలర్ సబ్జెక్ట్ నా నోటీస్లో కూడా లేదు. కేంద్ర ఎన్నికల సంఘం నాకు ఒక లెటర్ పంపించింది. ఏ ఎనిమల్స్ని కూడా మేము ఇవ్వము, అది బ్యాన్ చేసేసినాము. మా దగ్గర ఉన్నటువంటి ఫ్రీ సింబల్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి పంపించినప్పుడు ఒక 10 సింబల్స్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకున్న దాంట్లో. అందులో నేను రోడ్ రోలరు, చపాతీ మేకరు, అట్లా కాకుండా మన బ్యాటు, బాలు, అన్నీ యాపిల్, ఇట్లా రకరకాల సింబల్స్ అన్నీ కూడా ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్లో రాసేసి ఇచ్చారు. ఇస్తే మునుగోడులో ఇంకొక వేరే వాళ్ళు కూడా ఈ సింబల్ అడిగారు. అడిగితే లాటరీ తీసిండ్రు. లాటరీలో రోడ్ రోలర్ నాకు వచ్చింది. దానిపైనే టీఆర్ఎస్ వాళ్ళు పెద్ద రాగదాంతం చేసిండ్రు. చాలా పెద్ద ఎత్తున వాళ్ళు దీన్ని ఆపోజ్ చేసిండే, మాకు దీనివల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి. ఆయన కూడా వాళ్ళు హైకోర్టుకు పోతే హైకోర్టులో వాళ్ళ డిస్మిస్ చేసిండ్రు. మునుగోలులో నేను పోటీ చేసిన, నా సింబల్ మార్చేటువంటి ప్రయత్నం చేసి సింబల్ మార్చేసిండ్రు. రోడ్ రోలర్ ప్లేస్లో బేబీ వాకర్ పెట్టిండ్రు. బేబీ వాకర్ని నాకు లాటరీలో వెళ్ళిన రోడ్ రోలర్ని మార్చేసిరని చెప్పేసి నేను అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కంప్లైంట్ చేస్తే ఆర్ఓ సస్పెండ్ అయ్యాడు. ఇది పెద్ద సబ్జెక్ట్. ఇది దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఎలక్షన్ ప్రాసెస్లో ఒక రిటర్నింగ్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడు. ఒక ఆర్ఓ 4 సస్పెండ్ చేసేటువంటి పవర్లో ఉంటాడు అప్పుడు, కానీ ఆయనే సస్పెండ్ అయ్యాడు. దాని తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి. జనరల్ ఎలక్షన్స్లో నాకు ఇప్పుడు పాత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మళ్ళీ ఆవు దూడ పెట్టకూడదు అని ఆయన కూడా నేను మళ్ళీ ఆవు దూడ ఒకసారి చాయిస్ ఆఫ్ సింబల్లో మళ్ళీ ఆవు దూడ కూడా పెట్టా. చాయిస్ ఆఫ్ సింబల్స్ అని ఇంకోటి ఉంటుంది, అందులో పెట్టా. పెట్టుకుంటూ ఈ రెగ్యులర్ ఫీ సింబల్స్లో మళ్ళీ రోడ్ రోలర్ అప్లై చేస్తే మళ్ళీ దీనికి వేరే వాళ్ళు వచ్చారు కాంపిటీషన్గా. మళ్ళీ లాటరీ తీసారు ఢిల్లీలో, మళ్ళీ నాకే వచ్చింది రోడ్ రోలర్. అప్పుడు ముఖ్యమంత్రి గారు పిలిచి ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇట్లా సంకల్పం తీసుకున్నాం గోరక్షణ గో సంరక్షణ పైన. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినప్పుడు గోరక్షణ జరగాలని చెప్పేసి తీసుకున్న సంకల్పానికి కావలసినటువంటి
1,00,000 గోవుల సంరక్షణ కోసం ఒక 1000 ఎకరాలు మీరు కేటాయించండి అని చెప్తే వాళ్ళు మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్తే నేను వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఒకవేళ ఇచ్చిందంటే మీ పార్టీ వాళ్ళకి కూడా దారదత్తం చేసేవాళ్ళు కదా. గోమాత రక్షణ కోసం తెలంగాణ రాకముందు ముఖ్యమంత్రి గారు గొంగళి పురుగు కూడా మేము ముద్దు పెట్టుకుంటాం రాష్ట్రం ఇస్తే అని చెప్పి వారు చెప్పారు. మా గోమాత కోసం ఎవ్వరు ముందుకు వచ్చినా మేము అన్ని విధాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు గోరక్షణ జరగాలి, గో సంరక్షణ జరగాలి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోమాత జోలికి ఎవరు రాకూడదు, గోహత్యలు పాల్పడిన వాడిని కఠినంగా శిక్షించాలనేటువంటి ఒకే నినాదంతో పనిచేస్తున్నాం. నా పర్పస్ సాల్వ్ అయితే నాకు అవసరం లేదండి రాజకీయాలు. నా పర్పస్ సాల్వ్ కావడం లేదు. విశ్వ మానవాళికి గోమాత చాలా అవసరం. కానీ గోమాత ప్రత్యేకత, గో ఆధారిత వ్యవసాయం ఇవన్నీ కూడా పెద్ద సబ్జెక్ట్. ఇది అంత ఈజీగా కంప్లీట్ చేసే సబ్జెక్ట్ కాదు ఇది. సో ఈ సబ్జెక్ట్లో నేను 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కాబట్టి చాలామంది ఈ సబ్జెక్ట్లో నాతో పాటు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 5 సంవత్సరాల నుంచి నేను కూడా ప్రతి ప్రోగ్రాంలో వస్తూనే ఉన్నాను, కలుస్తూనే వస్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది గోరక్షణ చేసినటువంటి గోవిందుని బాటలో నడుస్తున్నాం కాబట్టి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దయతోని కేసీఆర్ గారు పిలుస్తాడని నేను కలలో కూడా ఊహించలే. ఎందుకంటే ఆ రోజు నేను టీఆర్ఎస్కి అగ్నెస్ట్గా ఎన్నో కార్యక్రమాలు చేశాను. కానీ ముఖ్యమంత్రి గారే స్వయంగా పిలిచి నేను 1000 ఎకరాలు మీకు రోల్ మోడల్గా గోశాలను నిర్మిస్తామని వారు చెప్పారు. 1,00,000 గోవులు నువ్వు అన్నది నేను నెరవేరుస్తాను వారు చెప్పడం జరిగింది. సో వారు ఇచ్చిన మాట తప్పరు. మాట గోమాతకి ఇచ్చిన మాట, అక్కడ శివకుమార్కి ఇచ్చింది కాదు అది. సో గోమాతకి ఇచ్చింది కాబట్టి న్యాయం చేస్తారన్న నమ్మకంతో నేను వారికి అన్కండిషనల్గా నేను మీకు అన్ని స్థానాల్లో యుగ తులసి పార్టీ పోటీ లేకుండా మా గోరక్షకులు గోశాల నిర్వాహకులకు కొన్ని స్థానాలు ఆల్రెడీ మనం ఇవ్వడం జరిగింది వాళ్ళకి బీఫామ్స్. అంత మటుకు నేను పరిమితం అవుతా అని చెప్పేసి నేను వారికి ఎమ్మెల్సీ సీటు కూడా ఇస్తానని అన్నారన్నారు. ఎమ్మెల్సీ ఇస్తానది కేటీఆర్ గారు. మా ప్రభుత్వం అధికారంలోకి కేసీఆర్ ఎవరైనా బీఆర్ఎస్ నుంచి మీకు ఆఫర్స్ బాగానే వచ్చినట్లే కదా. కేసీఆర్ గారు గోమాత కోసం 1000 ఎకరాలు కమిట్మెంట్ చేయడం జరిగింది. పొలిటికల్ అసిస్టెన్స్ నాకు కేటీఆర్ గారు ఇచ్చారు. గోమాత కోసం రోడ్ల మీద మీరు చేస్తున్నటువంటి ఉద్యమాలు చట్టసభలో వినిపించే విధంగా ఉండాలంటే మీరు ఎమ్మెల్సీ తీసుకొని చట్టసభలో మీ వాయిస్ వినిపించండి అని వారు చెప్పడం జరిగింది. నేను గోవధ నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాల్సిన ప్రభుత్వం బాధ్యత కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం సెకండ్ థర్డ్ టర్మ్ రాగానే ఈ సబ్జెక్ట్ ప్రయారిటీ తీసుకొని మేము చేస్తామని నాకు అష్యూరెన్స్ ఇచ్చారు వాళ్ళు. సీఎం గారు ఇచ్చారు అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్. అంటే గోవుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అని చాలా మంది అంటున్నారు. మరి దీనికేమంటారు? ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా గోవును అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. వాళ్ళకి చెక్ పెడతానికి వస్తే అసలు గోమాతనే రాజకీయం చేస్తే ఎట్లుంటుందో చూపించాలని చెప్పేసి మేము డైరెక్ట్ గోమాతనే పెట్టేస్తాం. ఇంకా మాకు సెకండ్ థాట్ ఏం లేదు. డైరెక్ట్ గోవు మీద రాజకీయం చేస్తాం. వాళ్ళకి చెక్ పెట్టనీకే దేశ చరిత్రలో మొట్టమొదటిసారి గోమాత కోసం పార్టీ పెట్టింది యుగ తులసి. ఇంతవరకు గోమాత కోసం పార్టీ స్థాపించింది ఎవరు లేరు దేశ చరిత్రలో మొట్టమొదటిసారి. ఇప్పుడు అదే అంటున్నా నేను, గోవుని అడ్డం పెట్టుకొని మేబీ పార్టీ నడిపించాలి. లేదంటే ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్లో ఉంటే ఎలక్షన్ టైంలో ఇక్కడ, లేదంటే ఆంధ్రాలో ఉంటే అక్కడ, ఇలా జస్ట్ అక్కడ ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారే తప్ప పోటీ చేయట్లేదు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మీకు చాలా క్లారిటీగా చెప్తున్నాను. ప్రధాన రాజకీయ పార్టీలు గోహత్యలకు పాల్పడుతున్నాయి. కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఇటు తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, అటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ, ఈ మధ్యన జనసేన పార్టీ కూడా ఉన్నారు. ఈ 6 పార్టీలు గోరక్షణ పైన ఎక్కడైనా మాట్లాడినటువంటి దాఖలాలు నాకు చూపించండి. దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీ, గోహత్యలకి బీజం వేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆపాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ సాక్షాత్తు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు పార్లమెంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తీర్మానం చేసి పంపిస్తే
ఒక వాళ్ళ బీజేపీ సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుడు ప్రశ్న వేశాడు ఈ మధ్యనే జస్ట్ 2 నెలల క్రితం. గోవుని జాతీయ ప్రాణి ప్రకటించడంలో మీకు వస్తున్న అడ్డంకులు ఏంటి అంటే, ఆవుని ఆయన అన్న మాట, ఆవుని జాతీయ ప్రాణిగా ప్రకటించే ఆలోచన మాకు ఇప్పుడు లేదని చెప్పాడు. దేశం కోసం ధర్మం కోసం అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ నోటి నుంచి వచ్చినటువంటి కేంద్ర మంత్రి నోటి నుంచి వచ్చినటువంటి సమాధానం ఇది కిషన్ రెడ్డి గారు చెప్పింది. కిషన్ రెడ్డి గారు సొంత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో స్లాటర్ హౌస్లు నడుస్తున్నాయి. అవి బంద్ చేయించడానికి వారికి ఎందుకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందో వారు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ గోహత్యలు ఆపదు. అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు మీరు బీజేపీని తిడుతున్నారు, అగనిస్ట్ అని చెప్తూ ఉన్నారు. సో రాజా సింగ్ అరెస్ట్ అయినప్పుడు బీజేపీ లీడర్స్ ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. అప్పుడు మీరు రాజా సింగ్ కి సపోర్టివ్ గా మాట్లాడారు. అరెస్టుకు సంబంధించి అతన్ని అరెస్ట్ చేయడం అన్యాయం అని చెప్పి మాట్లాడారు. సో ఆ టైంలో మీరు రాజా సింగ్ కి సపోర్ట్ చేశారు, అంటే ఈవెన్ బీజేపీకి సపోర్ట్ చేసినట్లు. బీజేపీకి చేసినాడు కదా, బీజేపీని ఆయన సస్పెండ్ చేస్తే, ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తే, ఆయన కరుడు కట్టినటువంటి ఒక హిందుత్వవాది, అంతకంటే గోరక్షకుడు అనేటువంటి ఒక ముద్ర రాజా సింగ్ అనగానే గోరక్షకుడు అని చెప్తారు. సో అలాంటి గోరక్షకుడు గోవులను రక్షించడం కోసం తను కూడా ఎంతో కృషి చేసిండు కాబట్టి తాను అసెంబ్లీలో తన వాయిస్ వినిపిస్తున్నాడు. ఒక యూజ్లెస్ ఫెలో ఇక్కడికి వచ్చి మునాఫర్ అలీ ఏదో పేరుంది వాడిని తీసుకొచ్చి మన శ్రీరామచంద్రమూర్తిని నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడినటువంటి దాని సబ్జెక్ట్లో వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మరి అది ఎంతోమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే వ్యక్తికి అన్యాయం జరిగింది కాబట్టి నేను పార్టీలకు సంబంధం లేకుండా ఒక ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి దానిలో హిందుత్వం కోసం పాటుపడుతున్నటువంటి రాజా సింగ్, అదేవిధంగా గోరక్షణ కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఇందిరా పార్క్ దగ్గర నేను పర్మిషన్ తీసుకొని వారి వ్యక్తిగతంగా వాళ్ళ పార్టీకి సంబంధం లేదని ఆయనే చాలాసార్లు సందర్భం చెప్పిండు. తను పార్టీ సస్పెండ్ చేసింది, ఒక దిక్కు జైలుకు పోయిండు కాబట్టి తనకు అనుకూలంగా నేను పర్మిషన్ తీసుకొని ఇందిరా పార్క్ దగ్గర రాజా సింగ్ గారికి కేవలం రాజా సింగ్ గారి కోసం చేశాను. నేను భారతీయ జనతా రాజా సింగ్ గారి కోసం సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు 5 ఏళ్ళుగా మీరు జాతీయ ప్రాణిగా గోవును ప్రకటించాలని పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ రాజా సింగ్ బీజేపీలో కలిసిపోయాడు. సో మీరు అనుకున్న ఏదైతే జాతీయ ప్రాణిగా ప్రకటించాలని అనుకున్నారో 5 ఏళ్ళుగా జరుగుతూనే ఉన్న పోరాటం, బీజేపీ మాత్రం దానికి సంబంధించి ఇంతవరకు క్వశ్చన్ మార్క్గానే పెట్టింది. సో మీరు ఇంకేం సాధించినట్లు? ఈరోజు ఎన్నో గోశాలలో ఎన్నో గోవులు ఈరోజు రక్షించి సంరక్షించబడ్డాయి. దేశవ్యాప్తంగా ఈ సబ్జెక్టు పార్లమెంట్లో క్వశ్చన్ చేసుకున్నంత పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కూడా పార్లమెంట్లో గోవుని జాతీయ ప్రాణి ప్రకటించని క్వశ్చన్ రాలే. ఇవన్నీ కూడా మేము సాధించినటువంటి విజయాలు అనుకుంటాం. ఈరోజు గోమాత కోసం ఒక పార్టీ స్థాపించినందుకే మీరు ఈరోజు వచ్చి ఇంటర్వ్యూ చేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మీరు గతంలో వివిధ ఛానల్స్ పనిచేసినప్పుడు కూడా గోమాత గురించి నన్ను ఎన్నోసార్లు ఇంటర్వ్యూ చేశాను. ప్రజల్లో ఒక చైతన్యం కలిగించడం, హిందువులు జాగృతి కావడం, అందరూ కూడా గోరక్షణ కోసం ముందుకు రావాలని ఫైట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా దీనికి రిజల్ట్ వస్తున్నటువంటి పూర్తి విశ్వాసంతోనే పనిచేస్తున్నాం. దీని వెనుక ఒక పెద్ద మాఫియా ప్రపంచం ఉన్నది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ జరుగుతున్నది. పెద్ద పెద్ద దళారీ వ్యవస్థ ఉన్నది. ఇంతమందిని కొట్టనీకే రాజకీయ నాయకులు ప్రొటెక్ట్ చేస్తుంది కూడా వాళ్ళే. నరేంద్ర మోడీ గారు ఒక్క వాయిస్ ఇస్తే భారతదేశంలో గోహత్యలు పాల్పడితే ఎన్కౌంటర్ చేసేస్తామని ఒక్క మాట నరేంద్ర మోడీ గారు అంటే ఒక్క సెకండ్లో స్లాటర్లు మూతపడతాయి. ఈ సోకాల్డ్ కసాయిలు ముస్లిమ్స్ వీళ్ళందరూ ఎవరైతే గోవులను అడ్డంగా నరికి చంపుతున్నారో వాళ్ళ దుకాణాలన్నీ బంద్ అవుతాయి. ఒక్క మాట నరేంద్ర మోడీ గారు తన నోటి నుండి మన్ కీ బాత్లో చెప్పినా గోమాత జోలికి ఎవరైనా వస్తే ఎన్కౌంటర్ చేసి పడేస్తామని చెప్తే, ఎందుకంటే ఆల్రెడీ గోమాతకు చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలన్నీ కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. తాను ఒక మాట చెప్తే ఈరోజు దీనికి అన్నిటికీ చెక్ పడుతుంది. లేని పక్షంలో కొన్ని కాదు, చాలా 1% కూడా గోరక్షణ జరుగుతులేదండి. మేము ఎంత ఫైట్ చేస్తున్నా కూడా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. రోజు మేము చేస్తున్నది ఒక 1-2% మేము రెస్క్యూ చేస్తున్నది.
ఎందుకంటే సరే, ఒకవేళ ఎవరు వస్తున్నారని రోడ్డు మీరు మీదకి వచ్చి పోరాటం చేస్తున్న విధంగా ఓకే, మీకు ఇప్పుడు ఆంధ్రాలో మీరు పోటీ చేస్తున్నారు, అక్కడ 175 చోట్ల పోటీ చేస్తున్నారు. ఒకవేళ మీకు ఓట్లు వేశారు, మీరు గెలిచారని అనుకుందాం, మీరు ఏం చేస్తారు? గోవులకు ఏమైనా చేస్తారా లేదా అక్కడ ప్రజలకు ఏమైనా చేస్తారా? మీరు పార్టీ పెట్టింది గోవులకి గోమాత జైలుకి వస్తే ఎన్కౌంటర్ చేపిస్తాం. అది చేయడానికి మీరు పార్టీ ఎందుకు పెట్టడం? రాజకీయ పార్టీ మీరు అంటే ఒకటి ఒక రివాల్వర్ ఉన్నది వ్యక్తి దగ్గర, లైసెన్స్ ఉంటే ఆపరేట్ చేయగలుగుతాడు, వితౌట్ లైసెన్స్ ఆపరేట్ చేయగలుగుతాడు. ఇప్పుడు మీరు అదే ఆల్రెడీ పార్టీ ఇప్పుడు గెలిస్తే మీ కానూన్ ప్రకారం పని చేయగలుగుతాం. కానూన్ చట్టాన్ని మన చేతిలో తీసుకోలేం. న్యాయ వ్యవస్థ ఇవన్నీ కూడా ఈరోజు ఎక్కడికక్కడికి మన అడ్మినిస్ట్రేషన్ ప్రతి దగ్గర లా అండ్ ఆర్డర్ ఈ రెండు ఉంటాయి. అది ఆర్డర్లో ఉండాలంటే చట్టబద్ధతంగా చట్టపరంగా జరగాలి. సంబంధించి చట్టాలు ఉన్నాయి ఆల్రెడీ మీరు చెప్పిన విధంగా. గోవధ నిషేధ చట్టాలు కఠినంగా అమలు జరుగుతలేదు. ఓకే, మీ పార్టీ మాకు అవకాశం వస్తే యుగ తులసి పార్టీని ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తే గోమాత జోలికి వచ్చిన ఎన్కౌంటర్ చేసేస్తాం. ఓకే, అది మాత్రమే చేస్తాం. ఏ పోలీసు వాళ్ళు అయితే ఇప్పటివరకు డ్యూటీ చేయలేదో, గోవధ నిషేధ చట్టాలను అమలు చేయడంలో విఫలమయ్యారో, ఆ పోలీసు వాళ్ళ చేతుల నుంచే రివాల్వర్తోని గోవును చంపినోడు ఇమీడియట్గా చంపించేస్తాం. ఓకే, అది మాత్రమే చేస్తాను అంటున్నారు. 100% ఇన్ని గోవులు ప్రజలకు ఏం చేస్తారు? అది ఫస్ట్ గోవు బ్రతికితే మనిషి బతుకుతాడండి. గోవు లేకపోతే మనిషే ఉండడు. మేబీ అదే ఇక్కడ మన పూర్వం మన తాత ముత్తాతలు ఎప్పుడన్నా హైదరాబాద్కి హాస్పిటల్కి వచ్చిరా అండి? ఈరోజు మనం ఎందుకు హాస్పిటల్ గురుపుతున్నాం? వాళ్ళు గో ఆధారితమైన జీవితాన్ని బ్రతికిండ్రు. వాళ్ళు గోవులను పక్కన పెట్టుకొని వాళ్ళ జీవన విధానం సాగించారు. ఈరోజు మనం తుమ్మినా దగ్గినా హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాం. హాస్పిటల్ అడ్మిట్ అయినాక బాడీ బయటకు వస్తున్నది, అర్థమైందా? లేకపోతే లక్షల రూపాయలు వాడు దోచుకొని తింటున్నాడు. వీటన్నిటికీ చెక్ పెట్టేది ఒక గోమాతనే. మీరు చెప్పింది కరెక్టే, బట్ ఇప్పుడు మీకు ప్రజలు ఓట్లు వేయాలన్నా అవును, కేవలం గోవులకు మాత్రమే చేస్తాం. మీరు గోవులను ఏమైనా చేస్తే ఎన్కౌంటర్ చేస్తాం అంటున్నారు, బట్ ప్రజలకు కూడా ఏమైనా చేయాలి కదా. మీరు గోవు గురించి ఇంత గోహింస పాల్పడినటువంటి వ్యక్తులకి పనిష్మెంట్ జరగాల్సిందే. మామూలు గోహింస జరగట్లేదు. కొన్ని వందల లారీలు వేల గోవులని రోజు దేశవ్యాప్తంగా కోసేస్తున్నారు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో దీనికి పులి స్టాప్ పడాలి. అత్యధికంగా గోవులు తరలిపోతుంది ఏపీ నుంచే. ఒక్కసారి దీనికి ఇన్ని గోవులను చంపిన ఎందుకు క్షమించాలి? వాని పోలీసు వ్యవస్థని వాడుకొని ఖచ్చితంగా వాళ్ళని ఎన్కౌంటర్ చేపిస్తే ఫస్ట్ గోమాతని రక్షించబడితే ప్రజలు అందరూ కూడా ఆనందంగా జీవిస్తారనేటువంటిది మాకు పూర్తి నమ్మకం. అందుకోసమే ఆవు ఆరోగ్యం, అభివృద్ధి, ఆధ్యాత్మికం అన్నీ ఆవుతూనే సాధ్యమవుతుందని చెప్పేసి మా నినాదం. ఇదే నినాదం మీరు తెలంగాణలో పోటీ చేసినప్పుడు చెప్పారు. మునుగోడులో ఖచ్చితంగా మేము గెలుస్తాము, పక్కా మేమే గెలుస్తాము, ఆడున్న బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. మునుగోడులో గెలిచేది నేను కాదు, గోవు గెలుస్తుంది, మా పార్టీ గెలుస్తుంది. కానీ ఏమైంది? అక్కడ మీకు డిపాజిట్ కూడా రాలేదు కదా. జనాలు మేము చేస్తున్న ప్రచారంలో ఎంతో కొద్దో కదలిక అనేది మొదలైంది. ఓవర్ ది నైట్ ఒకటే రోజులో మార్పు రాదు. మనం పోరాటం చేసుకుంటూ పోతుంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో లేదు. ఈ మధ్యన 4 సీట్లతో అధికారంలోకి వచ్చింది. కొన్ని ఏళ్ళ ఉద్యమం చేసిన బీఆర్ఎస్ పార్టీ కాదు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీతో పోటీ అంటున్నారు, అంటే ఫ్యూచర్లో మేము కూడా ఇట్లా అధికారంలోకి వస్తాం అంటున్నారు. కేవలం గోవా అనే ట్యాగ్ లైన్ మా దృష్టిలో గోమాతని గెలిపించమనే ఒక నినాదంతో మేము పనిచేస్తున్నాం. అవును, గోవును గుర్తించమని చెప్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను చెప్పిన తర్వాత చెప్పండి. మీరు చెప్పిన విధంగా గోవును ఆల్రెడీ మనం హిందువులం పూజిస్తున్నాం. 3 కోటి దేవతలు ఉంటారు కాబట్టి మన పూజ రూమ్లో కూడా గోవును పెట్టుకొని పూజిస్తారు. మీరు చెప్పిన విధంగా ఏదైతే గోవులకు సంబంధించి జరుగుతుందో అది తెలియకుండా జరుగుతుంది. తెలిసి ఎవరు డెఫినెట్లీ చేయట్లేదు. అది మీరు స్వచ్ఛందంగా ఒక సంస్థ పెట్టి కూడా చేయొచ్చు. కానీ మీరు సడన్గా రాజకీయాల్లోకి వచ్చి గోవా అనే ఒక ట్యాగ్ లైన్ 1 మినిట్ గోవా అనే ట్యాగ్ లైన్ తీసుకొని మీరు రీసెంట్గా కూడా అన్నారు తెలంగాణలో గోవుకు ఓటు వేయకపోతే మీకు పుణ్యం రాదు, పాపమే వస్తుంది అని. అంటే గోవు సెంటిమెంటు, దేవుడి సెంటిమెంటు, ఈ 2 సెంటిమెంట్లే తీసుకొని మీరు గెలవాలని అనుకుంటున్నారని ఎందుకు అనుకోకూడదు? 100% మా స్వార్థం గోమాతను గెలిపించుకోవాలి. గోమాతను గెలిపించడం కోసం మా ప్రయత్నాలు అన్ని విధాలు ఉంటాయి.
ఇప్పుడు మళ్ళీ మీరు అదే అంటున్నారు. నేను చెప్పింది అదే, మీరు గోవు సెంటిమెంట్ పెట్టుకొని మళ్ళీ అదే సెంటిమెంట్ కాదండి. వాస్తవానికి అన్యాయంగా అభం శుభం తెలియని ఆవుని హత్య చేస్తున్నప్పుడు దాన్ని రక్షించడం కోసం అనేక మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజల్లో ఏ విధంగా మాట్లాడితే ప్రజలకు ఎక్కుతుందో ఆ విధంగానే మాట్లాడే పరిస్థితి ఏర్పడింది ఈరోజు. ఇప్పుడు చాలా మట్టుకి అంత తెలియకుండా వెనక సైడ్ జరుగుతున్నది అన్నట్టు కదా. మీరు ఇప్పుడు కార్లో వచ్చారు, మీరు కెమెరాలు తీసుకొని వస్తున్నప్పుడు రోడ్డు మధ్యలో ఎన్ని షాపులు, బీఫ్ షాపులు ఏమండి, అలాంటివి మన పోలీసులు సీజ్ చేస్తున్నారు, వాళ్ళు బీఫ్ పట్టుకుంటున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎవరు చేస్తున్నారండి? ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బీఫ్ షాపులు వచ్చినాయి, మరి ఎక్కడికెళ్ళి వచ్చినాయండి? మీకు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎక్కడికన్నా వెళ్ళి ఇప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఎక్కడ చూసినా దొరుకుతున్నాయి. బీఫ్ బిర్యానీ మీరు ఎక్కడైనా చూపిస్తారా నాకు? మీరు రేపు ఇప్పుడు ఒక పని చేస్తే, ఇప్పుడు మీరు వస్తే అంటే ఎలిబినగర్ సెంటర్లో ఇంకా అసలు ఆ మాట్లాడకూడదు, ఓపెన్ గా పెద్ద పెద్ద డిజిటల్ లైటింగ్లు పెట్టి అమ్ముతున్నారు. ఏది అన్ని రకాలమైనటువంటి ఈ నాన్ వెజిటేరియన్లు ఎన్ని వెరైటీస్ ఉంటాయో అన్ని వెరైటీస్ బీఫ్కి సంబంధించి పెట్టి అమ్ముతున్నారు. ఎలిబినార్ సెంటర్లో ఉన్నది ఇప్పుడు. అంత దూరం అవసరం లేదండి, ఇక్కడ ఖైరతాబాద్కి వెళ్తాం. మీరు రేపు మీరు వెళ్ళి మీ కెమెరామెన్ పంపించి బీఫ్ షాపులు చూపించండి, అన్ని ఇల్లీగల్, టోటల్ ఇల్లీగల్ నడుస్తున్నది. రాజకీయ నాయకులు ముస్లిం ఓట్లు పోతాయని చెప్పేసి వాళ్ళని ఏమన్నట్టాడు. సో వీటన్నిటికీ చెక్ పడాలంటే ఏదో ఒక వైపు ఉండాలి, ఐదరు హిందువుల వైపు అని ఉండాలి, అయితే ముస్లింల వైపు అని ఒకటి ఉండాలి. సో ఈ పార్టీలో అటు ఇటు కాకుండా అందరు ఓట్లు కావాలని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళందరూ సైలెంట్గా ఉండి అందరు ఓట్స్ మాకు ఇంపార్టెంట్ అనుకొని వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. మాకు గోరక్షకులు, గోశాల నిర్వాహకులు, హిందూ ధర్మాన్ని పరిరక్షించే ఓట్లు మాకు వర్తించాలని మేము అనుకుంటున్నాం. అర్థమైందా? వాటితో మీకు అధికారం రాదు కదా, మీరు అందరినీ కలుపుకొని వెళ్తేనే. ఈరోజు భారతీయ జనతా పార్టీ అనగానే ఒక హిందుత్వ పార్టీ అని అంటారు. మరి వారికి ముస్లిమ్స్ వేయకపోయినా చాలామంది వ్యతిరేకంగా సెక్యులర్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ కాబట్టి మళ్ళీ దేశ ప్రధానిని 2 సార్లు ఎందుకు చేశారండి? కానీ ఇప్పుడు ప్రధాని బీజేపీ వాళ్ళు ఓన్లీ మేము హిందువులకే ఇవి చేస్తామని వాళ్ళు ఎక్కడ చెప్పరు. వాళ్ళు హామీలు ఇచ్చినా ఏమి ఇచ్చినా మేము మైనారిటీలకి ఏమైనా చేస్తామని హామీలు ఇస్తారు, అందరికీ చెప్తారు. కానీ మీరు ఓన్లీ గోవులకు మాత్రమే ఇప్పుడే చెప్పారు, గోవుకి ఏమైనా జరిగితే ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్ ఇస్తాను అని. కాబట్టి ప్రజలకు కూడా మీరు ఏమైనా చెప్తేనే కదా మీకు ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా, గోమాతని జోలికి వస్తే వాడిని ఎన్కౌంటర్ చేయమని చెప్తాను కదా, అది ప్రజలకు కమ్యూనికేట్ చేసినట్టు కదా మీ ద్వారా. మాకు అవకాశం మాకు శ్వాస పీలిస్తే శ్వాస వదిలిస్తే ఆవు తప్ప మాకు వేరే ఆలోచన లేదు. మేము పూర్తిగా గోమాత కోసమే బ్రతుకుతున్నాం, గోమాత కోసమే మా ప్రాణాలు అర్పిస్తాం. తెలంగాణలో మీకు డిపాజిట్ రానప్పుడే మీకు ఒకటి అర్థం అవ్వాలి. ఒక్క రోజులో కాదండి ఫలితాలు. చెప్తున్నా మీకు, ఇప్పుడు మనకు ఒక అమ్మాయి ఇండిపెండెంట్ గా యూట్యూబ్ లో మామూలు చిన్న వీడియోలు చేసుకునే ఒక అమ్మాయి బర్రెలక్ అనే అమ్మాయికి 7,000 పైన ఓట్లు వచ్చాయి. సో మీరు అన్ని చోట్ల పోటీ చేసినా మీకు నాకు తెలిసి అన్ని ఓట్లు కూడా రాలేదు. ఎందుకు రాలేదు అనేది మీరు ఒకసారి ఆలోచించుకుంటే ఆంధ్రప్రదేశ్లో మీకు ఇలాంటిది ఒక అనుభవం రాదు అనేది చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఓన్లీ గోవు 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 అనకుండా ఓట్లు వేసేది ప్రజలు. అఫ్ కోర్స్ మీరు గోవు కోసమే అన్నా కూడా వీళ్ళకి కూడా ఏదైనా చేయగలిగితేనే ప్రజలు అనేది ఆకర్షిస్తారు అని నేను అంటున్నాను. నేను మునుగోడుకి 30 హామీలను ఇచ్చా. ప్రజలు నేను చూసాను, వాటిలో మొత్తం గోవులకు సంబంధించి ఉంది. అవును, గో ఆధారిత వ్యవసాయం అనేది అక్కడ ప్రజలకు సంబంధించిన అంశం ఏర్పడుతుంది. రాజీవ్ దీక్షిత్ గారి ఐడియాలజీ, సుభాష్ పాలేకర్ గారి ఐడియాలజీతో మేము పనిచేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు. గో ఉత్పత్తులు కానీ, గో ఆధారిత వ్యవసాయం కానీ, వీళ్ళిద్దరూ వాళ్ళ జీవితాలు ఈ సమాజం కోసం పూర్తిగా పనిచేస్తున్నారు. అలా రాజీవ్ దీక్షిత్ గారు చనిపోయారు, ఆయన కూడా వాళ్ళ శిష్యులందరూ కూడా గో ఆధారిత వ్యవసాయం కోసం, గో ఉత్పత్తుల గురించి పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. సుభాష్ పాలేకర్ గారు వారి వయసు 80 సంవత్సరాలు. ఇప్పటికి కూడా వారు సెమినార్స్ కండక్ట్ చేసి గోవుని రక్షించుకోవాలి, సంరక్షించుకోవాలి, దీంతో చాలా ప్రజలకి చాలా అవసరము, ఇది లేకపోతే విశ్వ మానవాళి అంతరించిపోతుంది, చాలా ప్రమాదం అని చెప్పుకుంటూ వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళందరూ కలుపుకొని మేము కలిసి పనిచేస్తున్నాం. ఎంబ్రాల్ విజయరామ్ గారు మా గురువు గారు, మేమందరం కూడా ఒక టీమ్గా నేను చేసే పని నేను చేస్తున్నా, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. అల్టిమేట్గా ఈరోజు ఇన్స్టెంట్గా మాకు రిలీఫ్ కావాల్సింది ఏంటంటే, ఇల్లీగల్గా గోవులను అక్రమంగా తరలిస్తున్నారు, చాలా నీచంగా వీళ్ళు చంపేస్తున్నారు, క్రూరంగా అత్యంత దారుణంగా చంపేస్తున్నారు. లైవ్ మర్డర్ జరుగుతున్నది. ఈ మర్డర్ని ఆపాలి,
అనేటువంటి ప్రయారిటీ కింద మేము పనిచేస్తున్నాం. ఒక్కసారి అది గోవుని రక్షించబడిన తర్వాత విశ్వమానవాళి రక్షించబడుతున్నటువంటి మన వెనకటి నుంచి మీరు చూడండి, ఇంతకుముందు చెప్పిన కదా, మీ తాత ముత్తాతలు మా తాత ముత్తాతలు ఎవరు కూడా హైదరాబాద్కి వచ్చి డాక్టర్ దగ్గర పోయి చూపించుకున్నటువంటి దాఖలాలు లేవు. అప్పుడు వేరు సార్, ఆ వాతావరణం వేరు. అది ప్రజలు అన్నప్పుడు వాళ్ళు నిండు నూరేళ్ళని మేము ప్రజలకు నిండు నూరేళ్ళని ఆశీర్వదించేది ఈ రోజు 50 సంవత్సరాలు దాటిన ముందే మనిషి చచ్చిపోతుంది. మీరు ఇండైరెక్ట్గా ఏమంటున్నారు, మేము గోవులను సంరక్షిస్తే ప్రజలకు మంచి చేసినట్లేని అంటున్నారు. అది ప్రజలకు రీచ్ అయ్యేలాగా చెప్పట్లేదు మీరు, అది అంటున్నా నేను. ప్రజలు రీచ్ అయ్యే విధంగానే మా మేనిఫెస్టో తయారు చేసి పెట్టాను. అందుకు చాలా డీటెయిల్గా ఎలాబొరేటెడ్. అది అర్థమైంటే మీకు తెలంగాణలో అట్లీస్ట్ కొన్ని ఓట్లు వచ్చేవి కదా. వస్తుందమ్మా. నేను ఏమంటున్నా, జనాలకి ఇప్పుడిప్పుడే గోవు గురించి తెలిసినప్పటికీ చైతన్యం అవుతున్నారు. మాకు కూడా ఆవులు వేయండి అని అడుగుతున్నారు. చాలామంది ఫార్మర్స్ ముందుకు వస్తున్నారు. దీని అవేర్నెస్ చేయడము, ఎకనామిక్గా దీన్ని ఎట్లా వైబుల్ అవుతుంది, పాలు ఇయ్యని ఆవుతో మేము ఎట్లా ఎకనామిక్గా 4 రూపాయలు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రజలు అందరూ కూడా ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ అయింది. మొన్నటిదాకా ఇది జరగలేదు. యుగ తులసి చేస్తున్నటువంటి యాక్టివిటీలో చాలామంది భాగస్వామ్యందుకు దాని రిజల్ట్స్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ గోహింస జరుగుతుంది కాబట్టి మేము ఎక్కువ ఫోకస్ ఆ లైవ్ మర్డర్ అనేది ఆపాలనేటువంటి దాని మీద పనిచేస్తున్నాం. ప్రజలకి ఏం మేలు జరుగుతున్నటువంటి మీరు అడుగుతున్నటువంటి విషయంలో విజయరామ్ గారు దీనిపైన చాలా సెమినార్స్ కండక్ట్ చేస్తున్నారు రైతులతోని. చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి హైటెక్ సిటీలో పనిచేసేటటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా మేము కూడా మళ్ళీ ఒక ఆవును పెంచుకుంటాం అని చెప్పేసి అడుగుతున్నారు. అవేర్నెస్ క్రియేట్ అయింది. రిజల్ట్స్ రానికి టైం పడుతుంది. నెంబర్ 2, దీన్ని ఆపడం అంటే పొలిటికల్గానే ఆపగలుగుతాం అనేటువంటి ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. ఒక రాజకీయంగా ఇది సమస్య పరిష్కరించబడాలి. ఎందుకంటే ఈ చట్టాలను అమలు చేయాల్సింది ప్రభుత్వం. ఆ దిశగా ప్రభుత్వాలు అమలు చేయడంలో కాబట్టి ఒక పొలిటికల్గా ప్రెజర్ బిల్డప్ చేస్తే దానికి రిలీఫ్ జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో మేము ఉన్నాం. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించి ఇప్పుడు మీరు తీసుకున్న ఇంటర్వ్యూ ద్వారా గోమాత జోలికి వస్తే పరిస్థితి ఎలా ఉండబోతుందో యుగ తులసి పార్టీ స్టాండ్ నేను చెప్పా. లీగల్గా మేము ఏం చేయబోతున్నాం అనేది. ఇల్లీగల్గా చేసేటువంటి యాక్టివిటీని ఆపాల్సినటువంటి ప్రజెంట్ గవర్నమెంట్స్. భవిష్యత్తులో మేము దీన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తాం. ప్రతి గోమాతని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఖచ్చితంగా విశ్వమానవాళికి కావాల్సింది గోవు. దాన్ని లేకుండా జీవిత విధానం గడపడం వల్ల అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలతోని మనిషి చనిపోతున్నారు. మనిషికి అలాంటి ప్రమాదం ఉండకూడదు. మీరు ఇంకోటి గోవు విశిష్టత చెప్పేసినటువంటి అవసరము చాగంటి కోటేశ్వరరావు గారు చాలామంది కూడా చెప్తుంటారు. ఈరోజు మనం ఈ గుడిలో కూర్చున్నాం. ఈ గుడిని ప్రారంభించాలి అన్నప్పుడు కూడా ఫస్ట్ వచ్చి అక్కడ ఉన్నటువంటి మూల విరాట్ని గోవే చూడాలి. ప్రతిష్టాపన జరిగితే ఒక మంచి ఇల్లు 100 కోట్ల ఇల్లు కట్టుకున్నాడు కూడా ఫస్ట్ వాడు ఇంట్లో పోయి కాలు పెట్టాడు. ఫస్ట్ గోవు వచ్చి కాలు పెట్టాలి. అంటే గోవు ప్రాముఖ్యత అన్నీ తెలిసినప్పటికీ తన అవసరం ఉన్నంతసేపు దాన్ని వాడుకొని తన అవసరం తీరినాక గోవుని కషాయవానికి అప్పచెప్పడం చాలా తప్పది. దీని అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మా వంతు శక్తి వంచలేక మేము ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ వస్తేనే నాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి మేము బలంగా నమ్మి పనిచేస్తున్నాం. ఇంకోటి మాకున్నటువంటి దమ్ము ధైర్యం మా వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా తన తలను అడ్డం పెట్టి గోరక్షణ చేసినప్పుడు మనం ఎంత చెప్పండి, భగవంతుడే గోవును రక్షించడం కోసం ముందుకు వచ్చింది. సో మనం కూడా గోరక్షణ కోసం మా ప్రాణాల పణంగా పెట్టి పనిచేస్తాం. మహిళలకు సంబంధించి కూడా ఓన్లీ మా పార్టీలో మహిళలకే సీట్లు ఇస్తాము అంటున్నారు. మరి ఇదేంటండి? తల్లి తర్వాత మళ్ళా తల్లి అని చెప్పేటువంటిది గోమాత. నాకు తెలిసి మీరు పార్టీ పెట్టినప్పుడు బాగా సెంటిమెంట్, అంటే జనాలు మన వాళ్ళు ఎలాగో సెంటిమెంట్ ఫూల్స్ కాబట్టి నమ్మేస్తారు, ఓట్లు వేస్తారని ఆ ఒక ఇదిలో మీరు గోవని మహిళలకు మాత్రమే ఇవ్వాలని, వెంకటేశ్వర స్వామి అని, పాపం పుణ్యం అని ఇలాంటివన్నీ బాగా 100% దైవానుగ్రహంతోనే జరుగుతుంది అదంతా. నాకు ఎట్ట నచ్చింది నా ప్రకారం నేను ముందుకు వెళ్తున్నా. అది అవతలకి నేను రుద్దాలని అవసరం ఏం లేదు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు మీరు చేస్తున్నారు, రుద్దుతున్నారు. పార్టీ పెట్టి ఏకంగా ఓట్లేండి లేదంటే పాపం చుట్టుకుంటుంది మీకు అంటున్నారు. 100% గోహత్యలు పాల్పడిన వాడికి గోశాపం తలగా తప్పదు. మీరు అదనలేదు, మళ్ళీ మీరు మారుస్తున్నారు. ఓటు వేయకపోతే అన్నారు మీరు. నేను ఆ వీడియో కావాలన్నా చూపిస్తా. మీరు ఒకవేళ గోవు పార్టీ అంటే మనది గోవు పార్టీ, ఈ పార్టీకి ఓటు వేయకపోతే పాపం అవుతుంది, మీకు పుణ్యం రాదు అన్నారు. 100% అంటే ఓటు వేయకపోతే ఇంక ఇలా స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అంటారా? 100%
మేము దీన్ని అన్ని విధాలా ప్రొటెక్ట్ చేయాలని ఒక లైన్ తీసుకున్నప్పుడు ఆ లైన్లో మేము మాట్లాడేటువంటి మాటకు మేము కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా ఒకటే మాట నేను మీకు చెప్తా, ఆవుని బ్రతికించడం కోసం నా దగ్గర 100 కారణాలు ఉన్నాయి. గోవుని చంపడానికి ఒక్క కారణం మీరు చెప్పండి, ఎందుకు చంపుతున్నారు అనేది. పంటకి పనికి రావాల్సినటువంటి మన గోవు పంటి కింద మాంసంగా మారుతుంటే మేము ఎందుకు దీన్ని ఆపాలన్నటువంటి ప్రయత్నం చేయకూడదు? అది పంటి కింద మాంసం అండి, నాకు అర్థం కాదు. అది పంటకే పనికి వస్తుంది. ఆ పంట నుంచి మనం స్వీకరించేటువంటి పదార్థాలు భగవంతుడు ఇంత మంచి ప్రాణిని మన కోసం ఇచ్చినప్పుడు మనం రక్షించుకోవాలి. ఆ మనిషి ఒక మృగం లెక్క మారి గోవును చంపుతున్నప్పుడు ఖచ్చితంగా హీ హ్యాస్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. ఖచ్చితంగా గోమాత నాకు 5 ఏళ్ళుగా తెలుసు, ఇప్పుడు కాదు, మీరు నాకు 5 ఏళ్ళుగా తెలుసు. మీరు చెప్పిన విధంగా ప్రతి ప్రోగ్రాంలో నేను సపోర్టే చేశా. ఇప్పుడు ఎందుకు మీకు అగ్నెస్ట్గా మాట్లాడుతున్నానంటే, మీరు రాజకీయంగా వచ్చేసారు. రాజకీయంగా అంటే మన గోవుకు సంబంధించి మాత్రమే కాదు, మెయిన్గా మీరు రాష్ట్రానికి సంబంధించి కూడా ప్రజలందరికీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను అడుగుతున్నా, ఇప్పటికీ మీరు గోవనే అంటున్నారు తప్ప ప్రజలకు ఇది చేస్తాము, ప్రజలకు ఈ హామీ నెరవేరుస్తాము అని ఎక్కడా చెప్పట్లేదు మీరు. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, సుభాష్ పాలేకర్ గారి విధానము, రాజు దీక్షిత్ గారి శిష్యులు పనిచేస్తున్నటువంటిది చెప్పాను. ఆ కాలం అయిపోయింది, ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు మన వాళ్ళకి ఏంటంటే, మీకు తెలుసు, ఒక 1000 రూపాయలు డబ్బులు ఇస్తేనో లేకపోతే బిర్యానీ ప్యాకెట్ ఇస్తేనో ఓట్లు వేసే కాలం ఇప్పుడు. సో అలాంటి ఆ కాలంలో సెంటిమెంట్లన్నీ ఇప్పుడు వర్కౌట్ అవుతాయని ఎలా అనుకుంటారు? మీకు మెయిన్గా అధికారం కావాలి, దాంట్లో గోవును మీరు సంరక్షించాలి. బిర్యానీ తీసుకున్నవాడు వాని ఆయుష్ వాళ్ళకు కూడా ఏదైనా శాపం పెడతారా? ఇంకా వాని ఆయుష్ వాడంతలో వాడే తక్కువ చేసుకున్నటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. మనం అందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటాం, అవునా కదా? ఆ ఆరోగ్యము ఆనందం అనేది ఆవుతో చేయరా సార్? లేదు అస్సలు, నో. నిజం చెప్పాలి ఇప్పుడు మీరు. నాకు అవసరం ఉన్నదండి. నేను మీకు మీ దగ్గర కానీ ఎక్కడైనా కానీ నాకు అవధం అవసరం లేదు. ఓకే, మేము గోమాతని రక్షించాలనుకొని వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకున్నటువంటి సంకల్పం ద్వారా మీరు టీటీడీ బోర్డు మెంబర్గా అయిపోయిన తర్వాత గురించి కాదు నేను అడుగుతుంది, అంతకు ముందు గురించి కూడా అడుగుతున్నా. అప్పుడు కూడా మీరు ఎప్పుడు డ్రింక్ చేయలేదా? లేదు. ఓకే, నేను పూర్తిగా మా కుటుంబం మేమందరం కూడా ఆధ్యాత్మికంగా జీవితాన్ని గడుపుతున్నాం. నేను రాజశేఖర్ గారి టైంలోనే ఎండోమెంట్ టెంపుల్ చైర్మన్ చేశా. చాలా దేవాలయాలు నిర్మించాం. చాలా దేవాలయాలు ధూపదీప నైవేద్యం లేని దేవాలయాలకి తిరిగి మనం పునర్నిర్మాణం చేయడం మా వంతుగా మేము చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ కూడా దానికి తగ్గట్టు సహకరిస్తున్నారు, మేము పనిచేస్తున్నాం. సో ధర్మరక్షణ చేస్తున్నప్పుడు, గోమాతని రక్షించుకోవాలని పనిచేస్తున్నప్పుడు మాకు ఆ ఆలోచనలు కూడా రావు మాకు. బట్ మీరు ఒక్కరే అలా ఉన్నారా? మీ టీం మొత్తం అలాగే ఉన్నారా? 90% నా వెంబడి ఉన్న వాళ్ళందరూ కూడా శాకాహారులు. ఒక 10% వాళ్ళకి తీసుకోవాలి, దాన్ని రిస్ట్రిక్ట్ చేయలేము. అట్లని చెప్పేసి ఎవరు కూడా గోవుకు సంబంధించిన ఏటువంటిది కూడా, ఆవు పాలు, ఆవు నెయ్యి అలాంటివే పదార్థాలు తీసుకున్నటువంటి వాళ్ళే చాలా 90% మంది మా వెంబడి ఉన్నారు. 10% ఉంటే నాన్ వెజ్లో మటన్, చికెన్ ఉందో అది తీసుకుంటే వాళ్ళు తీసుకుంటారు. దాన్ని మనం ఆపడానికి ఎవరికి రైట్స్. కానీ అన్యాయంగా ఆవును చంపడం, తినడం అనేది తప్పది. దాన్ని ఆపాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందువుల పైన ఉన్నదని అనుకోవడం కాదు, ప్రతి ఒక్కరి పైన ఉన్నది. హిందువులకే సంబంధించింది ఆవు కదా. అది ఎవరు పొదుగు పట్టుకున్నా పాలిస్తుంది. ముస్లిం పట్టుకున్నా, క్రైస్తవుడు పట్టుకున్నా, మనం పట్టుకున్నా పాలిస్తుంది. అందరికీ సమానం ఆవు. అలాంటిది చంపడం అనేది కరెక్ట్ కాదనేటువంటి మన నినాదం. ఓకే, సో మీరు పొలిటికల్గా దాన్ని మీరు ఫస్ట్ నుంచి మీరే స్వతహాగా ఇవన్నీ చేయాలనుకున్నారా, లేదంటే మీ వెనక ఎవరైనా ఉండి, అంటే మీకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు కావచ్చు, ఇలా చేయి, ఒకవేళ నువ్వు పార్టీ పెడితే ఈ ట్యాగ్ లైన్ తీసుకో అప్పుడే సక్సెస్ అవుతావు, లేదంటే ఈ పార్టీ వాళ్ళు ఒకవేళ మీకు ఏదైనా వస్తే ఒప్పందం కుదుర్చుకో, లేదా వాళ్ళకి ఇచ్చేసేయి, ఇలాంటివి ఏమైనా సజెషన్స్ ఇస్తారా ఎవరైనా మీకు? మా వెంట మమ్మల్ని నడుపుతున్నది ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, గోమాత. ఈ ఆలోచనలు మీరు ఇంటర్వ్యూ చేస్తారని అన్నారు, నేను ఏం ప్రిపేర్గా అవసరం లేదు నాకు. నేను డైరెక్ట్ గోశాల నుంచి వచ్చినా మీరు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. సో మా బాడీలోనే గోమాత ఉన్నది. మేము మాట్లాడుతున్న ప్రతిది కూడా మాకు వెంకటేశ్వర స్వామి చూపించినటువంటి బాట.
ఇది మేము ప్రజలకు ఎంత మేరకు తీసుకెళ్ళాలో మా బాధ్యత అది. మాకు వెనక నుంచి సలహాలు సూచనలు ఇచ్చేటోళ్ళు లేరు. ఎవరైనా చెప్తే ఇలా చేయకూడదు అట్లా చేయకూడదు అంటే చర్చిస్తాం, నిర్ణయం తీసుకుంటాం, ముందుకు వెళ్ళిపోతాం. అంతే. అల్టిమేట్గా నా డిసిషన్, నేను తీసుకున్న డిసిషన్ మీద అందరూ ఆధారపడి ముందుకు మీరు వస్తున్నారు. ఇప్పుడు ఇలా అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. సో కేసీఆర్ ఇలా 1000 ఎకరాలకు సంబంధించి మీరు మాట్లాడినప్పుడు ఒక ప్రముఖ ఛానల్, తన పేరు నేను చెప్పను, ఒక ఎడిటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా నాకు ఒక ఒప్పందం వచ్చింది, ఇది ఓకేనా, దీనికి ఓకే చెప్పమంటారా వద్దా, లేదా పోటీ చేయమంటారా అని మీరు అడిగారా లేదా? నేను చాలామంది నాకు సీఎం గారిని కలిసిన తర్వాత అటు నేషనల్ ఛానల్స్, నేషనల్ న్యూస్ పేపర్స్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు చాలామంది ఎడిటర్స్ నాకు ఫోన్ చేశారు. ఒక్కరు కదా, చాలామంది ప్రముఖ ఛానల్స్ వాళ్ళు ఫోన్ చేశారు. ఏంటి మీ మధ్యలో జరిగినటువంటి ఒప్పందం ఏంటంటే, నేను వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాను, వారు నాకు సానుకూలంగా స్పందించారు. వాళ్ళు చేయడం వేరు, మీరు వెళ్ళడం వేరు. మీరు వెళ్ళారని చెప్తున్నా నేను ఏ ఛానల్ దగ్గర పోలే, ఎవరి దగ్గర పోలే. మీరు నా ఎలక్షన్ ప్రాసెస్లో నేను ముఖ్యమంత్రి గారిని కలిసిన మన గుడి, మన గోశాల, మునుగోడు కాన్స్టిట్యున్సీ సరౌండింగ్లో ఉన్న తప్ప ఎవరి దగ్గరికి నేను వెళ్ళినటువంటిది లేదు. నేను ఎవరికి ఇంటర్వ్యూ కూడా లేదు. నా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూలు తీసుకున్నారు. వాళ్ళకి చెప్పాల్సిన మెసేజ్ నేను చెప్పా. ఎక్కడ టీవీ డిబేట్స్ కూడా వెళ్ళలేదు నేను. ఎందుకంటే సీఎం గారు ఏం చెప్పిన విషయాన్ని బయటకు వచ్చి ఓపెన్గా చెప్పా. మా ఇద్దరి మధ్యలో సాక్ష్యం వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి నేను ఓపెన్గా నేను అందరికి చెప్పాను. స్వామివారి చిత్రపటం ముందే జరిగింది ఇదంతా సంభాషణ. నా మొబైల్లో వాల్పేపర్ వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది. స్వామివారి ఫోటో ముందు పెట్టి సీఎం గారితో నేను మాట్లాడాను. మన మా ఇద్దరి మధ్యలో స్వామివే సాక్ష్యం అని చెప్పేసి అంత నిజాయితీగా మేము పనిచేస్తున్నాం. బయట ఎవరు ఏమనుకుంటే మనకేం పట్టించుకుంటుంటే ప్రతిదీ పట్టించుకొని పోతే మేము పని చేయలేము ఇక్కడ. అర్థమైందా? సో మన ఎంబడి ఫాలోవర్స్కి, మన గోరక్షకులకి, మన అభిమానులందరికీ కూడా భరోసా కల్పించాలి. శివకుమార్ అన్న ఉన్నాడు, గోమాత జోలికి వస్తే అన్న నిలబడతాడు, ఖచ్చితంగా అవతల పని జరుగుతుంది అన్నటువంటిది ఇవాళ కాకపోయినా రేపని జరుగుతుంది. ఈరోజు ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాజ్యం వెళ్తుండొచ్చు, రేపనాడు ధర్మమే గెలుస్తుంది ఆలస్యమైనా కూడా. ఇది కలియుగం. ఈ కలియుగంలో నెగిటివ్ ఎనర్జీ చాలా స్ప్రెడ్ అయి ఉంటుంది. దానికి ఎదురుగా పోతున్నాం మేము, పాజిటివ్ ఎనర్జీ. సో కొద్ది టైం పడుతుంది. బట్ మీరు జగన్ పరిపాలన బాగా చేస్తారు అనుకొని తనకి ఇచ్చేశారు పార్టీ. ఆ తర్వాత మళ్ళీ జగన్ ఒక వర్గానికి మాత్రమే మద్దతు ఇస్తున్నారు అని అన్నారు మీరు. అది ఏ వర్గం? అవునండి, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నేను పనిచేసినప్పటి నుంచి కూడా నేను అన్ని విషయాలు చూస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో చాలామంది నన్ను అడిగారు, టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడి జరుగుతున్నాయి, దీన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? ఆంధ్రప్రదేశ్లో మైనారిటీలకి అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలు, మైనారిటీ అంటేనే పేరులో ఉందండి, మైనారిటీ అంటే కొద్దిమంది. ఆ 80% ఉన్నటువంటి హిందువులము మెజారిటీ. మైనారిటీగా ఉన్నటువంటి కొన్ని మతాలకి ఇంత పెద్ద పీట వేసే అవసరం లేదు. వాళ్ళని పెంచి పోషించి కత్తి తీసుకొచ్చి మన మెడ మీద పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పిన విధంగా జగన్ చేసినా తెలివిగా చేస్తున్నాడు కదా, తెలియట్లేదు ఎవరికి. మీరు చెప్తున్నారు ఇప్పుడు అందరికీ అమ్మఒడి అని, ఒంటరి మహిళకు సంబంధించి పథకాలని అందరికీ ఇస్తున్నాడు. సోమరిపోతులను చేస్తున్నారండి మనుషులని. రాజకీయ నాయకులు సోమరిపోతులను చేస్తున్నారు. ఇంట్లో కూర్చోబెట్టి అన్ని తీసుకొచ్చి సోమరిపోతులను చేస్తున్నారు వీళ్ళు. ఇదేనా అండి ఎవరైనా కోరుకునేది? సంక్షేమ పథకాలు ఇంటికి మీరిచ్చిన పార్టీనే, మేమిచ్చినా ఎవరిచ్చినా తప్పు అని చెప్పాల్సిందే. ఇంట్లో కూర్చున్నోనికి కాలు బయట పెట్టకుండా తీసుకొచ్చి ఇచ్చేంత అవసరం ఏముందండి? వాడు నిన్నటిదాకా రేషన్ షాప్కి పోయి బియ్యం తెచ్చుకున్నాడు, ఆయన ఇంటికి తీసుకొచ్చి ఇస్తుంది బియ్యం. అవసరం ఎవరు అడిగినా? ఆయన అడిగిండా? ఇక్కడ ఈయన ఫ్రీ బస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చిండు. నిన్నటిదాకా బస్ టికెట్ ఎక్కి తీసుకున్నారు మీరు అందరూ. ఈరోజు నేను బస్సు ఫ్రీ కోసం చెప్పేసి ఊరంతా తిరుగుతున్నారట. పోలీసు వాళ్ళు నేను ఆర్టికల్ కూడా రాసిండ్రు. ఎందుకంటే మనుషులను సోమరిపోతులు చేసిన పని చేసిన పని చేయకూడదు తప్ప. నాకు తెలిసి 250 రూపాయలకు ఒక లేబర్ దొరికేది. నా కాలు నేను చూసినటువంటిది 250 రూపీస్, 150 నుంచి 250 మధ్యలో లేబర్ దొరికేది. ఈరోజు 1500 ఇచ్చినా కూడా లేబర్ దొరుకుతున్నాడు బయటికి పోతే. 2 గంటలు పని చేసిపోరామంటే. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు చేయబట్టి. ఇది ఎవరు అడిగింది ఫ్రీ ఇవ్వమని చెప్పేసి రాజకీయ నాయకులు ఓట్ల కోసం, సీట్ల కోసం అన్ని ఫ్రీలు వీలే చేస్తున్నారు. లాస్ట్కి వాడిని తినిపించేది, తాగిపించేది వీలే. ఆఖరి వాని ఆరోగ్యం ఖరాబ్ అయితే కూడా దానికి కూడా డబ్బులు ఇస్తున్నారు. అంటే మనిషి జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులు.
మేము మీ మనుషులకి మాట్లాడేటువంటి మరి సార్ బుద్ధి రాదు కాబట్టి ఒక మూగజీవికి పని చేసుకుంటే పుణ్యమని వస్తుంది, గోమాతను రక్షించుకుంటే వీళ్ళన్నా మారుతారని చెప్పేసి. మరి ఇప్పుడు వీళ్ళు గోవు గురించి వీళ్ళకి తెలియకనా అన్నీ తెలుసు, కాకపోతే అటు మైనార్టీ ఓట్లు పోకూడదు, ఇటు క్రిస్టియన్స్ ఓట్లు పోకూడదు, మళ్ళీ హిందువుల ఓట్లు కావాలనుకుంటారు, కానీ హిందువులకు ఎవరు సపోర్ట్ చేయరు. మరి అట్లా అనుకుంటే భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు వీరు ఇంతగానం దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నారు. మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎందుకు పుంజుకోలేకపోతున్నది? మన హిందువులే సెక్యులర్ పార్టీలకు ఓట్లు ఇస్తున్నారు. అంటే వాళ్ళకి ఇస్తున్నటువంటి ఈ ఫ్రీ అనేది చాలా ప్రమాదం అండి. ఏదో ఒక రోజు మొత్తం దేశమంతా కొలాప్స్ అయిపోతుంది ఈ ఫ్రీ స్కీమ్లతో. అది చాలా డేంజర్. అసలు దాన్ని ఆపడం అనేది చాలా అవసరం. ఎవ్వరు అడగలుగుతలేరు, ఎవరు కూడా రిప్రజెంటేషన్ పెట్టుకుంటారు మాకు ఇది ఫ్రీ అని చెప్పేసి. ఒక పొలిటీషియనే తన మేనిఫెస్టోలో నీకు ఇది ఫ్రీగా ఇస్తా అది ఫ్రీగా ఇస్తా అని చెప్పేసి. ఫ్రీ అనేది చాలా పెద్ద ప్రమాదం. ఏదైనా కూడా డబ్బుతోనే కొనుక్కుంటే దాని విలువ తెలుస్తుంది, కొనని వస్తువుకు విలువ తెలియదు. అలాంటిది మనిషి జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ ప్రభుత్వాలు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా మీరు పోటీ చేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ జగన్ అక్కడ పరిపాలన బాగానే ఉంది అని అంటున్నారు. టీడీపీ కూడా ఫుల్ అక్కడ ప్రతిపక్షంలో మంచి పార్టీగా ఉంది. ఇప్పుడు జనసేన కూడా యాడ్ అయింది. మరి 3 పార్టీలను కాదని మీ పార్టీకి ఎందుకు ఓటేస్తారు? ఎందుకు వెయ్యాలంటారు? వెయ్యాలి, గోమాత రక్షణ కోసం వెయ్యాలి. గోవుది కాకుండా వేరే మాట చెప్పండి ఏదైనా. మేము ఒక ప్రణాళికబద్ధంగా ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి. త్వరలో ఆ మేనిఫెస్టో కూడా మీకు నేను రిలీజ్ చేస్తా, మీరు చూడండి. అటు మీ ప్రజలకి కావలసినటువంటి మేనిఫెస్టో ఉంటుంది, గోమాత రక్షణ కోసం 80% ఉంటుంది, 20% మాత్రమే మనుషులకు సంబంధించింది ఉంటుంది, 80% గోవు గురించే ఉంటుంది. సో ఆ మేనిఫెస్టోలో పూర్తిగా తయారైనాక మేము ఆంధ్రప్రదేశ్లో ఏం చేయబోతుందో చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన బాగుంది బాగలేదు అనేటువంటి సబ్జెక్ట్ కాదు. అత్యధికంగా గోవులు దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాల్లోకి ఆంధ్రప్రదేశ్ గోవు అక్రమ రవాణాకి హబ్బు లెక్క తయారైంది. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి కొండపైన ఉంటే కింద తిరుపతిలో గోవులను చంపేస్తున్నారు. మీరు ఇదే మాట 5 ఏళ్ళుగా చెప్తున్నారు, జనాల్లో మార్పు రావట్లేదు. అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు మార్పు రావడం కోసమే సంవత్సరం. అవునండి, 5 ఏళ్ల క్రితం ఫౌండేషన్ పనిచేశాను. ఇదే మాట మళ్ళీ మీరు ఆంధ్రప్రదేశ్ లో కూడా చెప్తే మీరు అధికారంలో రావాలంటున్నారు. సో ఇదే ట్యాగ్ లైన్ 5 ఏళ్ల నుంచి వెళ్తున్న ట్యాగ్ లైన్ తోనే వెళ్తే జనాలకు ఎలా రీచ్ అవుతారు? ఓట్లు ఎలా వస్తాయి? గోమాత గొప్పతనం నేను చెప్పే అవసరం లేదని మీకు ముందే చెప్పాను. అది ఆల్రెడీ తెలుసు, అందరికీ తెలుసు. ఓటు రూపంలో దీన్ని డైవర్ట్ చేయాలి అన్నట్టు ఆలోచనతో ప్రజలని గోవు వైపు ప్రయాణం చేయించాలి, పూర్తిగా వాళ్ళని ఈ వైపు మళ్లించాలని ఒక ఆలోచనతో రాజకీయ పార్టీ పెట్టారు. ఎందుకు పెట్టాము అంటే ఇప్పుడు నేను చెప్పాను, ఆంధ్రప్రదేశ్ గో హత్యలకి హబ్బు లెక్క మారింది. అక్రమ రవాణా త్రూ అన్ని రాష్ట్రాలకి జరుగుతుంది. ఏ వెహికల్ అయినా తెలంగాణకు వచ్చే వెహికల్, ప్రతి వెహికల్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఏపీ అని ఉంటుంది రిజిస్ట్రేషన్. ఎఫ్ఐఆర్లు అన్నీ కూడా ఏపీ మీద అవుతున్నాయి బండ్లకి. సో ఈ బండ్లన్నీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వస్తున్నాయి కాబట్టి ఈ థింక్ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు మేము ఫోకస్ చేశాం. మూలం దగ్గరనే దీని ఆపాలని చూస్తున్నాం. ఇప్పుడు 175 చోట్ల మీరు పోటీ చేయబోతున్నారు. అభ్యర్థులని డిసైడ్ చేశారా? ఇంత తొందరగా ఏ రాజకీయ పార్టీ కూడా డిసైడ్ చేయదు. ఫస్ట్ మా గోరక్షకులకి, గోశాల నిర్వాహకులకు ప్రయారిటీ ఇస్తున్నాం. వాళ్ళందరికీ కూడా మేము ఫోన్ చేసి చెప్పడం జరిగింది, మీరు పని చేసుకోండి అని చెప్పేసి. అట్లా కొన్ని కాన్స్టిట్యున్సీలు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది రోజు. వాళ్ళు త్వరలో సంక్రాంతి అయిపోయాక గడప గడపకి గోమాత అనే ఒక కార్యక్రమం తీసుకొని వెళ్తున్నాం. ఈ పార్టీలో ఓన్లీ మహిళలకు మాత్రమే ప్రియారిటీ ఉంటుంది, అంతేనా? ఫస్ట్ ప్రయారిటీ మేము 175 స్థానాల్లో మహిళలకి అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలామంది మహిళలు ఎందుకో మరి వాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తే చాలా మంచిది. కొద్దిమంది ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు కదా పరిస్థితులు ఎలా ఉన్నాయో, కొంతమంది రావాలనుకుంటున్నారు, కొంతమంది ఆలోచిస్తున్నారు, కొంతమంది ఆలోచిస్తున్నారు. అంటే మహిళలు తలుసుకుంటే చేయనటువంటి ఏది ఉండదు, వాళ్ళు తలుసుకుంటే అన్నీ సాధించగలుగుతారు. గోమాత సబ్జెక్ట్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే తల్లి తర్వాత తల్లి గోమాత అని చెప్పారు. ఫస్ట్ తల్లి, అందుకోసం అమ్మ ఆవు ఆంధ్రప్రదేశ్.
ఈ అమ్మ ఉంటే ఆవు బ్రతుకుతుంది, ఆవు బ్రతుకుతే ఆంధ్రప్రదేశ్ బ్రతుకుతుంది అనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్లో ఆవు బ్రతుకుతుంది అనే ఆలోచనతో మేము పనిచేస్తాం. ఫస్ట్ ప్రయారిటీ మహిళలకి పెద్దపీట వేయాలనుకున్నది. ఇంతవరకు భారతదేశంలో 100% మహిళలకు ఇస్తున్నటువంటి దాఖలాలు ఏ రాజకీయ పార్టీ సాహసం చేయలే. 33% రిజర్వేషన్ అని చెప్పారు, అది అమలు కానికే టైం పడుతుంది. అసలు దీనికి ఏం సంబంధం లేకుండా ఈ సృష్టికి ఈ భూమాత, గోమాత, శ్రీమాత, శ్రీమాతలకి పెద్దపీట వేయాలని ఒక ఆలోచనతో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు 175 స్థానాల్లో ఎన్ని స్థానాలకు వారు వస్తే అన్ని స్థానాల్లోకి వాళ్ళని అకామిడేట్ చేసి తర్వాత మా ముఖ్యులందరం కూర్చొని మిగతా స్థానంలో గోశాల నిర్వాహకులు, గోరక్షకులు వాళ్ళని ముందుకు వస్తే వాళ్ళని అకామిడేట్ చేయాలని అనుకున్నాం. ఫస్ట్ ప్రయారిటీ మాత్రం మహిళలకి. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా ఇంతవరకు ఇప్పుడు ప్రకటన చేయలేదు. 100% మహిళలకు ఇచ్చినటువంటి పార్టీ ఒక్కట్లేదు భారతదేశంలో. మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలనుకున్న ఆలోచనతోనే మహిళలకి పెద్దపీట వేయాలి, ఆంధ్రప్రదేశ్కి ఒక మహిళా ముఖ్యమంత్రి కావాలి, అది ఎందుకు కాకూడదు. ఓకే, అంటే మీరు పోటీ చేయట్లేదా సార్ ఈసారి? మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నప్పుడు మహిళలకి ప్రయారిటీ ఇస్తాం. ఓకే, అంటే ఇక్కడ నుంచి మునుగోడు నుంచి పోటీ చేశారు. మీలాంటి సామాన్యులు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామండి మేము గోమాత కోసము. మరి ఇంతకంటే ఆలోచన ఎవరు చేస్తారు? మాకేముంది ఇందులో స్వార్థం? ఇంత ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నాం. ఒక మహిళ ఆవును రక్షించడం కోసం ముందుకు వచ్చింది అనేటువంటిది గర్వంగా చెప్పుకుంటాం. ఎట్లాగో చాలామంది రావడం లేదంటున్నారు కదా. అవేర్నెస్ క్రియేట్ అయినప్పటికీ కూడా బయటికి రానికే ధైర్యం చేయలేకపోతున్నారు. హిందువులు అందరూ సెక్యులర్ పార్టీకి మోస్తూ ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు మోస్తారని చెప్పేసి ఇట్లా గోమాతనన్నా మీరు రక్షించారని చెప్పేసి మహిళలను ముందు పెడితే, తల్లి తర్వాత మళ్ళీ తల్లి గోమాత అని చెప్పాను కదా నేను. తల్లి పాలు లేకపోతే గోమాత పాలుగా దాగిపించి పెంచి పోషించింది భూమి మీద అందరినీ. సో అలాంటి గోవుకి తల్లి ప్రయారిటీ ఇవ్వాలని మహిళలకు మేము పెద్దపీట వేస్తున్నాం. ఓకే, ఖచ్చితంగా వస్తారు, టైం పడుతుంది. బట్ ఇంకా మార్చిలో అలా ఉంది కాబట్టి ఇంకా టైం పడుతుంది. సంక్రాంతి తర్వాత మేము ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేస్తాం. ఓకే, ఇంతకుముందే అన్నారు అంత త్వరగా చేయమన్నారు, అప్పుడే సంక్రాంతి తర్వాత అన్నా కదా ఇంతకుముందు నేను. సంక్రాంతి తర్వాత చేస్తాం అన్నప్పుడు అంటే మీరు 175 స్థానాలు ఫిలప్ అయినా అన్నందుకు చెప్పా. బట్ 21st రోజు విజయవాడలో సమావేశం ఏర్పాటు చేశా. ఓకే, చాలామంది గోరక్షకులు, గోశాల నిర్వాహకులు వస్తున్నారు. అందులో కొంతమంది అభ్యర్థులను ఆ రోజు అనౌన్స్ చేస్తాం. అంటే ఇప్పటి నుంచి ఇంకా కార్యక్రమాలు అన్నీ అక్కడ మొదలవుతాయి. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మన వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నారు. కొంతమంది 3వ తారీఖు నుంచి కొంతమంది పోతున్నారు. ఓకే, మా ప్రయత్నం మాకు ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయనేది కాదండి. గోమాత ప్రచారాన్ని ఎంత బలంగా చేయగలుగుతున్నాం, ప్రజలకు ఎంత బలంగా తీసుకెళ్ళగలుగుతున్నాం, ఏదో ఒక మూలాన గోరక్షణ జరుగుతున్నటువంటి ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. ఓకే, ఒక సమూహంగా ఏర్పడాలి, అందరూ ఒక సంఘటితం కావాలి, హిందువులంతా జాగృతి కావాలి. కేవలం హిందువులకు సంబంధించింది గోమాత కాదు అనేటువంటి విషయం తెలియడం కోసమే యుగ తులసి పనిచేస్తుంది. ప్రతి ఇంట్లో తులసి మాత ఉండాలి. ఇల్లు స్థలం లేకపోతే అట్లీస్ట్ అనే వ్యవసాయంలో గోమాత ఉండాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం. గృహానికి ఒక గోవని, తులసి మాత ఉండాలి. ఇవన్నీ కూడా ఒక ఆస్పీషియస్ మనకందరికి శుభాన్ని చేకూర్చే విధమైనటువంటి పూర్వీకులు మనకి ఇచ్చిపోయినటువంటి కల్చర్. ఈ కల్చర్ ట్రెడిషన్ని మనం కాపాడుకోవాలి, లేకపోతే ఎవరు కాపాడుకోరండి. ఆవు అంతరించిపోతే మనం కూడా అంతరించిపోతాం. ఇవి ఆధ్యాత్మికంగా బాగుంటాయి, రాజకీయంగా ఎంతవరకు వర్కౌట్ అవుతాయి చూడాలి. ఇప్పుడు రాజకీయ అంటున్నారండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓటేసే ముందు గోమాతకు పూజ చేసి పోయిండండి. అవును, తను మీలాగా గోవనే చెప్పలేదు కదా ప్రజలకు. చెప్పలేదు, చెప్పిండు కదా. దాంతో పాటు 6 హామీలు కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఉచిత బస్సు అన్నారు మీరు, అది కూడా అగనెస్ట్ గా మాట్లాడారు కాబట్టి అలా ప్రజలకు కూడా చేస్తాను అన్నాడు. అవి ఎవరు అడిగినండి ఉచిత బస్సు? ఎంతమంది కాంగ్రెస్ పార్టీ మీరు ఉచిత బస్సు పెట్టండి మేము మీకు ఓటేస్తామని అడిగినండి? వీళ్ళు ప్రలోభాలు గురి చేస్తున్నారు. కరప్షన్. కరెక్ట్ చెప్పాలంటే మనిషిని ఏది పెడితే ట్రాప్లోకి వచ్చి మాకు ఓటు వేస్తారన్నటువంటి. మరి జనాలు అతనికి వాళ్ళకే వేశారు కదా ఓటు, ఇప్పుడు వాళ్ళనే అధికారంలోకి నిలబెట్టారు కదా. నా దృష్టిలో బ్రైబ్ అండి. ఉచితం అనేది బ్రైబ్ అనేది. నాకు ఈ పని చేస్తే నీకు ఈ పని చేస్తాను. ఒకసారి లౌక్యంగా ఉండాలి అంటారు. అది రాజకీయంలో కావచ్చు, మీడియాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, లౌక్యం కూడా ఇంపార్టెంట్. నిన్నటి వరకు మన సమైక్య రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇంకా 2-3 నెల రోజులు అవుతుంది. జనవరి 3 వస్తే ఆ రిజల్ట్ రాకముందు కూడా మంచిగా వాళ్ళు టికెట్ తీసుకొని ఎక్కి హ్యాపీగా ప్రయాణం చేస్తున్నారు. నువ్వు జడగొట్టినావు కదా ఇప్పుడు అనవసరంగా నువ్వు
ఫ్రీగా ఇచ్చేసి నువ్వు సాధించింది ఏముందనలా చెప్పండి. ఎందుకు చాలా మంది పొగుడుతున్నారు కూడా. ఎందుకు ఇప్పుడు ఆటో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిందండి, ఏం పొగుడుతున్నారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యనే తిరుగుతున్నది. ఇంట్లో మహిళలు అన్నారు కదా, ఆటో డ్రైవర్ భార్య సంతోషంగా ఉందా? రోజు ఇంట్లో కొత్త కొత్త పంచాయతీలు వాళ్ళకి ఇంట్లో ఇప్పుడు పెద్ద న్యూసెన్స్లు, టార్చరు, పైసలు రాక వాడు వచ్చిరందుకు చూడమని త్వరలో ఆటో డ్రైవర్ ఎవరో ఒక ఆటో డ్రైవర్ సూసైడ్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని అందరికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అనాలోచన థింక్ చేయకుండా చేశారు ఇది. దీని పర్యవసాలు ఎలా ఉంటాయో కూడా ఆలోచించాలి. ఓకే, నువ్వు ఇంట్లో ఒక ఆటో డ్రైవరు తను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆటో నడిపితే 1000-1500 సంపాదించుకుంటాడు. తను కిస్తీ పోగా, తన ఇన్సూరెన్స్, ట్యాక్సులు అన్నీ కట్టంగా నువ్వు ట్యాక్సులు ఆటో మీద ఉన్నటువంటి ట్యాక్స్ తీసేసాయి, ఆటో గట్ట ఇన్సూరెన్స్ తీసేసాయి. ఇలాంటి బెనిఫిట్ చేయి, నువ్వు ఒక కుటుంబం బాగుపడుతుంది. నువ్వు కేవలం ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో మహిళలకి మీరు ఎందుకు టికెట్లు ఇస్తున్నాడు? మరి మహిళలకు ఫ్రీ బస్ ఎందుకు ఇచ్చింది? ఇక్కడ స్వార్థం, అక్కడ గోమాత శ్రీమాత గౌరవం. అక్కడ ఇది ఒక స్వార్థంగా ఆలోచించి స్కీమ్స్ ఇచ్చిండ్రు. అమ్మ ఒడి అంటే కేవలం ఒక పరిమితంగా ఒక సెక్టర్ ఆఫ్ ఓటర్స్ని బ్రైబ్ చేయడం. మేము అందరికీ అనుకూలంగా ఆవుని రక్షించుకుంటే అందరం బాగుంటామని చెప్పేసి మేము కుటుంబంలో ఒక ఆవు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కుటుంబం మొత్తం బాగుండాలని కోరుకుంటున్నాం. కుటుంబంలో ఒక సెక్టర్ ఆఫ్ పీపులే బాగుండాలని కోరుకుంటున్నాం. మేము అందరికీ సమానంగా ఉండాలి ఫలితాలు. అందితే ఫలితము, ఆ ఫలము అందరికీ సమానంగా ఉండాలి. మరి వాళ్ళని చూద్దాం. ఇప్పుడు దేవాలయంకి వస్తే ప్రసాదము అందరికి సమానంగా పెడతారు అయ్యగారు. ఆయన వచ్చిన చెప్పేసి లోపలికి వెళ్ళి కాజు కిస్మిస్ తీసి ఇయ్యడు. అక్కడ ఉన్న తీర్థం పోస్తాడు, అక్కడ ఉన్న ప్రసాదం పెట్టి పంపిస్తాడు. అది సమానంగా ఉండాలని భగవంతుడు చెప్పాడు. ఇక్కడ ఆ వ్యత్యాసం లేకుండా రాజకీయ నాయకులు దే ఆర్ డూయింగ్ బ్రైబ్. ఒక ఆటో డ్రైవర్ ఈరోజు పడుతున్నటువంటి బాధ కాంగ్రెస్ పార్టీకి అది ఒక కరెక్ట్ ఎప్పుడో ఒక ఉసురు లెక్క తగిలేటువంటి ప్రమాదం ఏర్పడబోతుంది. వాళ్ళ కుటుంబం రోడ్ల మీద తీసుకొచ్చిండ్రు. ఫైనాన్స్ వాడు వచ్చి రేపు ఆటో గుంజుకోపోతాడు. వాని బాధ వర్ణనాతీతం. ఎవరు మొత్తుకుంటారండి సీట్లో కూర్చున్నాక? ఎవరు సమాధానం చెప్పరు. బీఆర్ఎస్కి అంతకుముందు ఓట్లు వేసారు, గెలిపించారు, ఆ తర్వాత అగ్నెస్ట్ అయ్యి ఓడించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఒకవేళ 6 హామీలు నచ్చకపోతే మళ్ళీ ఓడించేస్తారు. అది వేరు. నీకు టైం బీయింగ్ ఇప్పుడు ఇన్స్టెంట్గా ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఉంటే సాల్వ్ చేయడంలో సంతృప్తి చెందుతారు. 5 ఏళ్ల వరకు నువ్వు శిక్ష అనుభవించు అన్నట్టు పనిష్మెంట్ ఇస్తే ఎవరు ఓపిక ఉండదండి. అదొక ఉద్యమం రూపంలో మళ్ళీ మారుతుంది. మళ్ళీ దానికి పర్యావసాలు ఫేస్ చేయాల్సి వస్తుంది ఏ ప్రభుత్వమైనా. నువ్వు ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు పెంచడం అంటే నీ అనారోగ్యం కారకుడమే ప్రభుత్వం. నువ్వు ఆరోగ్యంగా ఉండకపోవడం కారణమే ప్రభుత్వం. నువ్వు ఆరోగ్యంగా ఉండాలన్నట్టు ఆలోచన చెయ్యి. ఆరోగ్యంగా ఉండాలంటే దానికి కావలసినటువంటి ఏం చేస్తే మనిషి ఒక ఆరోగ్యంగా ఉంటాడన్నట్టు థింక్ చేయి. కానీ నువ్వు ఖచ్చితంగా నువ్వు అనారోగ్యంగా పాలవుతావు. నీ అనారోగ్యంకి అయ్యే లక్షల ఖర్చు మేమే భరిస్తామని చెప్పంటే నువ్వు అసలు మూలం నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పి కోరుకోవాలి తప్ప ఆ మూలాన్ని నువ్వు సాల్వ్ చేయకుండా నువ్వు హాస్పిటల్లో అడ్మిట్గా నీకు ఎన్ని లక్షలు మేము ఖర్చు పెడతామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాల ముందుకు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము గోవు అనగానే ఫస్ట్ ఆరోగ్యమే ఉంటుంది. స్వచ్ఛమైన ఆవు పాలు ఇవని అంటున్నాం. కల్తీ పాలు ఇస్తున్నారు. ఇది ప్రభుత్వమే లైసెన్స్ ఇస్తుంది పాల ప్యాకెట్లకి. వాడు పౌడర్లు, కెమికల్ కలుపుతాడు, క్యాన్సర్లు, అనారోగ్యం ప్రభుత్వమే కారణమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతున్నది, అసలు గ్రామాలు ఎందుకు ఈరోజు వల్లకాళ్ళ లెక్క మారిపోయినాయి, గ్రామాల్లో ఎందుకు ఈరోజు యువకులు లేరు, గ్రామాల్లో ముసలి వాళ్ళు ఎందుకు ఈరోజు అనారోగ్యం గురించి చనిపోతున్నారు, గ్రామీణ వ్యవస్థని ఎందుకు మార్చలేకపోతున్నారు, ఉచితాలు ఇస్తే గ్రామీణ వ్యవస్థ మారుతుందా అండి? గ్రామాల్లో గోవు ఉంటే పూర్వవైభవం వస్తుంది. ఈరోజు గోవును దూరం చేసుకున్నాం, ఆవును నేను ప్రతిదానిలో చెప్తా, ఆవును దూరం చేసుకున్నాం, హాస్పిటల్ దగ్గర అయినాం. ఈ హాస్పిటల్కి ప్రభుత్వం 10 లక్షలు ఇస్తా అంటున్నది. ఎందుకంటే 10 లక్షలు ఇవే ఆ గోవును రక్షించడం కోసం, గోవులను సంరక్షించడం కోసం, గో ఆధారిత వ్యవసాయానికి ఎనిమల్ రైట్స్, ప్రొటెక్షన్ రైట్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే ఎవరికి ఒక ఫ్రీ ఇచ్చే అవసరం లేదు. అప్పుడు ఇంత ట్రాఫిక్ లేదు, పొల్యూషన్ లేదు, అప్పుడు వాతావరణం వేరు, అప్పుడు వేరు సార్. మీరు చెప్పినది ఒక 50 ఏళ్ళ కిందటైతే వర్కౌట్ అయ్యేది, ఇప్పుడు వర్కౌట్ అవ్వదు అనేది చాలా మంది. అందుకోసం 50 ఏళ్ళు బతుకుతున్నారు మనిషి. అదే అంటున్నా, 50 ఏళ్ళ క్రితం అన్నాడు కదా, 50 ఏళ్ళ క్రితం ఉన్నాడు 100 ఏళ్ళు బ్రతికిండు. ఇప్పుడు గవర్నమెంట్లు ఇవన్నీ ఇప్పుడు ఒకవేళ గోవుని తీసుకొచ్చి మనం గోవుతో అన్ని చేయించినా, వాటికి సంబంధించిన పదార్థాలు తిన్నా కూడా ఈ పొల్యూషన్లో 50 ఏళ్ళే బ్రతుకుతారు. మళ్ళీ కూడా పొల్యూషన్ కూడా ఈరోజు కంట్రోల్ చేసేటువంటిది గోమయం, గోమూత్రము అనేది. ఇప్పుడు నిన్న జపాన్ వాళ్ళు రాకెట్ పంపించినారు, అలా ఆవు పేడని యూజ్ చేసి
రాకెట్ని చెప్పినటువంటిది చెప్పారు. మీరు ఇది చెప్తుంటే కామెడీగా అనుకోకండి దయచేసి. ఏదో సినిమాలో ఉంటుంది, మా అమ్మాయి 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 అని ఏదో చిరుత సినిమాలో అనుకుంటా. అలా ప్రతి దానికి మీరు గోవు 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 అంటే అది వర్కౌట్ అవ్వదు కదా. అది లేదు, ఏం లేదండి. విశ్వమానవాళికి గోవు లేకపోతే ఏం లేదంటున్నా, అర్థం చేసుకోండి. ఆవు ఆయుష్ అండి. సరే సార్, ఇదంతా ఇంక పక్కన పెట్టేద్దాం. ఫైనల్గా మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ సేమ్ తెలంగాణలో లాగానే వర్కౌట్ చేస్తారా, లేదంటే వేరేగా ఏమైనా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుందా? ఏం చెప్తారు ఆంధ్రాకి సంబంధించిన ప్రజలకి? అమ్మ ఆవు ఆంధ్రప్రదేశ్ అని ఒక నినాదంతో యుగ తులసి పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. గో ఆధారితం అయినటువంటి వైపు ప్రజలు నడవాలి. రాజీవ్ దీక్షిత్ గారు, సుభాష్ పాలేకర్ విధానాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించాలి. వాళ్ళ చెప్పినటువంటి సూచనలన్నీ మనం అందరం కూడా ఖచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి ఉన్నది. ఒకవేళ 4 రోజులు మనం ఈ భూమి మీద బతకాలనుకుంటే, మనకి ఇక్కడ భూమి మీద బతికే అవసరం లేదు, మనకేం పని లేదు అనుకుంటే ఈ రాజకీయ నాయకులు ఇచ్చే ప్రలోభాలు లొంగాలే. 50 సంవత్సరాలకే ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా చనిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లనే అన్ని ఉచితాలకి నరేంద్ర మోదీ వాళ్ళ అమ్మగారు ఎన్నేళ్ళు బ్రతికారు సార్? 100 years పైన బ్రతికారు. 120 years బ్రతికారు. మరి ఎలా బ్రతికారు? వాళ్ళు తినేటువంటి ఆహారం ఒకసారి చూడండి. బట్ ఇప్పుడు వాళ్ళు తినే ఆహారం చూడండి. అక్కడ ఆమె ఎందుకో ఢిల్లీకి వచ్చి రాలేదు. మోడీ గారు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీకి వచ్చి కూడా ఎక్కువ రోజు కూడా లేదు కదా. మోడీ గారు అక్కడికి వెళ్ళారు కదా. గ్రామీణ వాతావరణం ఉంది కదా. ఆ గ్రామీణ వాతావరణంలో గుజరాత్లో నేను పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి చెప్తున్నాను. దక్షిణ భారతదేశం గురించి మాట్లాడుతున్నా. నార్త్ ఇండియాలో ఈరోజు మీరు చూడండి, మన దక్షిణ భారతదేశంలో కూడా మనకు ఆంధ్రాలో వైజాగ్లో ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ ఫోన్ ఉండదు, అసలు ఏం ఉండదు. వాళ్ళు ఇప్పటికీ వేరే గ్రామానికి సంబంధించి అసలు ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు. అలా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అవును, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. మరి మీరు ఎప్పుడైతే గ్రామాలలో పట్టణాలకు అందరూ కూడా మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసి జంక్ ఫుడ్స్ తిని మ్యాగీ మసాలాలు అవి ఇవి చైనీస్ ఫుడ్లు వాడు కడాయిలు ఇంత మీదకి ఎగరేసి పెట్టే ఫుడ్ తిని వాడేమవుతున్నాడు, చక్కగా హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాడు. ఎన్ని రోజులు ఉండదండి ఇవన్నీ, కళ్ళ ముందు అన్నీ జరుగుతాయి. మనం ఎక్కడ పోయి కొత్తగా చూసే అవసరం లేదు. ఇంకా వీడు కరోనా లాంటివి ఎన్నెన్నో సమస్యలు చాలా రాబోయే రోజుల్లో చూస్తాం. దీన్ని చెక్ పెట్టేది ఒక గోవుతోనే అవుతుంది అనేటువంటిది మా పూర్తి నమ్మకం, మా విశ్వాసం. ఓకే, భగవంతుని ఆకలి తీర్చిన గోవు, గోవిందుని ఆకలి తీర్చిన గోవు తనకి ఆవు పాలు తాను తీసుకోవడం వల్లనే విశ్వమానవాళి కూడా ఇదే తీసుకోవాలనే ఆలోచనతోనే భగవంతుడు కూడా మనకి గోవుని సృష్టించి పంపిస్తే మనం గోవుని చంపుకొని తింటున్నాం. అది తప్పని మనం చెప్తున్నాం, చేయకూడదని. చేసేవాడికి ఎలాంటి పనిష్మెంట్ ఉండబోయేది కూడా చెప్పాము. యుగ తులసి పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి మాకు పవర్ ఇస్తే గోహత్యలు పాల్పడేవాడిని ఎన్కౌంటర్ చేసి తీరుతాం, ఇలా నో డౌట్. ఓకే, అది చట్టం మా చేతిలో ఉన్నప్పుడు మేము ఆ పని చేయగలుగుతాం. మరి చూద్దాం సార్. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఇంకా టైం 2-3 నెలలు ఉంది కాబట్టి మరి మీకున్న విశ్వాసం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజల్లో కూడా ఉంటుందా ఉండదా అనేది మనం ఆ తర్వాత. ఇప్పుడు మీరు అన్నారు 175 చోట్ల మీరు పోటీ చేస్తున్నారు కదా, ఎన్ని గెలుస్తారు? 175 స్థానాల్లో యుగ తులసి పార్టీ 25 పార్లమెంట్ స్థానాల్లో, తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాల్లో యుగ తులసి పార్టీ పోటీ చేస్తుంది. గెలుపు ఓటములు అనేది మనం చేస్తున్న ప్రయత్నంలో రిజల్ట్స్ అనేది ఇంత తొందరగా ప్రెడిక్ట్ చేసి చెప్పలేరు ఎవరైనా. మీరు అన్నారు కదా మీ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారని. మా పార్టీ అధికారం రావాలని మేము పనిచేస్తాం ఖచ్చితంగా. మేము ఆశించిన స్థానాల్లో చంద్రబాబు కానీ లేదంటే ఎవరన్నా వచ్చి ఒక ఏదైనా ఆఫర్ చేసి ఒప్పందం కుదుర్చుకుంటే అక్కడ కూడా సేమ్ ఇలాగా ఈసారి ఒప్పందాలు కుదుర్చుకుంటే అలాంటిది ఇప్పటి వరకు మనిషి ఇంకొక మనిషిని నమ్మడం అనేది సహజం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాం, పార్టీ ఇచ్చాం. రెండోసారి తిరుపతి దేవస్థానంలో నాకు అవకాశం ఇస్తారనుకున్నాం, వారు ఇవ్వలేదు. అయినా కూడా నేను వారిని ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పటికి కూడా నేను వారిని ఒక్క మాట అనడం లేదు. తాను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రం 5 రాష్ట్రాలకి గోవులను అక్రమ సరఫరా చేస్తుంటే ఆపలేకపోతున్నాడు. మా యుగ తులసి ద్వారా దానికి చెక్ పెట్టాలని అక్కడ ఎంటర్ అయ్యాం. గౌరవం అనేది అదే విధంగా ఉంటుంది మనిషి మీద. కానీ చేస్తున్నటువంటి విధానాల్లో
తను అవలంబిస్తున్న తీరుని మేము వ్యతిరేకిస్తున్నాం. గోమాత గురించి నోరు మెదపకుండా, గోహత్యలు పాల్పడుతున్న వారిని శిక్షించకుండా, ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న వ్యక్తులకి మేము చెక్ పెట్టాలని మా పని మేము ప్రారంభించుకున్నాం. ఒప్పందం మా లైన్ గోమాత అన్నాం, గోమాతకి మేము కన్ఫర్మ్ అయి ఉన్నాం. ఒకవేళ ఆఫర్ చేస్తారు, గోవంశం ఒకవేళ ఆఫర్ చేస్తారండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? పోటీ చేస్తారా లేదంటే విత్డ్రా చేసుకుంటారా? జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఎవరు వాళ్ళు ఒక 2000 ఎకరాలు ఇస్తామంటారు, అప్పుడు విత్డ్రా చేసుకుంటారు. 2000 ఎకరాలు కాదండి, విశ్వమంతా కూడా గోరక్షణ జరగాలని ఒక లైన్ తో పనిచేస్తున్నాం. ఫైనల్ గా ఇంకొకటి చెప్పండి. మా శరీరమే గోవు, ఇంకా మాకు వేరే రాదు. అక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తా అంటున్నారు. ఒకవేళ అక్కడ కూడా టీడీపీ కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు, జనసేన, టీడీపీ జనసేన పొత్తని ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి అవి రెండు ఒకటే. వాళ్ళు ఏదన్నా ఆఫర్ చేస్తే విత్డ్రా చేసేసుకుంటారా? మేము పెట్టేటువంటి కండిషన్స్ వాళ్ళు ఎవరు కూడా అమలు పరచడంలో సాధ్యం కాని కండిషన్స్ మాకు ఉంటాయి. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యులర్ ఓట్స్ వాళ్ళకి చాలా అవసరం. వాళ్ళు నన్ను కలవడం అనేది అసాధ్యం. కలిస్తే వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చాడు, ఆ ఇన్సూరెన్స్ నమ్మాను, ఆయన అధికారులు రాలేదు, దానికి మనం ఏం చేయగలుగుతాం? రెండవది, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీలు మమ్మల్ని సంప్రదిస్తే మా గోరక్షకులు, గోశాల నిర్వాహకులు, కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళందరితో మేము కూర్చొని ఒక ఆలోచన అమలు పరిచే విధంగా ఉండేటువంటి ఆలోచననే మేము మేనిఫెస్టోలో పెడతామంటే మేము ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎన్నో మేనిఫెస్టోలు చూసాం, ఎన్నో వాగ్దానాలు చూసాం. ఇన్స్టెంట్గా గోవుకి ఏ విధంగా రిలీఫ్ దొరుకుతుందనేది మా ప్రధాన లక్ష్యం. ఇన్స్టెంట్గా ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్, ఇన్స్టెంట్గా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్స్, బీఫ్ షాపులు, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా సాల్వ్ కావాలి. అది వాళ్ళు చేస్తారనేటువంటిది నమ్మకం లేదు మాకు. అది ఇన్స్టెంట్గా సాల్వ్ అవుతుంది, ప్రజలకి ఓపెన్గా దాన్ని మేము ఛాలెంజ్గా చేసి మేము చూపిస్తాం అనేటువంటిది చేయగలిగితే మేము ఆలోచించగలుగుతాం. మా ప్రధాన లక్ష్యం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నుంచి బయటికి తీసుకురావడం, పూర్తిగా ధార్మికంగా పనిచేస్తున్నటువంటి ఆధీనంలోకి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకెళ్లడం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద స్వామీజీలను అందరూ వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయడం టీటీడీలో. ఎందుకు మిమ్మల్ని మెంబర్గా చేయలేదన్నా? నేను నా మెంబర్ గురించి అంటే నేను ఇప్పుడు ఎవరు ఇన్వాల్వ్మెంట్ చేస్తానా? నేను ధార్మిక సంస్థలు నడుపుతున్నటువంటి పెద్ద పెద్ద పీఠాలు ఉన్నాయి, మఠాలు ఉన్నాయి, వాళ్ళ కంట్రోల్కి టీటీడీని తీసుకెళ్లడం మా ప్రధాన లక్ష్యం. పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి వ్యక్తుల చేతులకు తీసుకెళ్లడం మా ప్రధాన లక్ష్యం. అందులో రాజకీయ ప్రమేయం లేకుండా నడపాలనేటువంటిదే మా ప్రధాన లక్ష్యం, మా ప్రధాన ఎజెండా కూడా పూర్తిగా టీటీడీని ఒక వేదిక చేసుకొని గోరక్షణ చేయాలని మేము అనుకుంటున్నాం. ఓకే, ఆంధ్రప్రదేశ్లో తిరుమల దేవస్థానం ఉంది కాబట్టి టీటీడీని ఒక వేదిక చేసుకొని పనిచేయాలనుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా తిరుపతిలో రాజకీయ నాయకులకి పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఏ ఒక్క పొలిటీషియన్స్ కూడా టీటీడీ బోర్డులో ఉండడానికి వీల్లేదు. టీటీడీ చట్టాలను పూర్తిగా మళ్ళా ప్రక్షాళన చేయడం. టీటీడీ అనగా ఒక ధార్మిక సంస్థ, ధార్మిక సంస్థలు నడుపుతున్నటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు తిరుమల తిరుపతి దేవస్థానం నడపాల్సిన అవసరం ఉన్నది. ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్కి అక్కడ పెద్దపీట వేసి స్వామివారి డబ్బులు గోరక్షణ కోసం, గో సంరక్షణ కోసమే ఉపయోగించాలి. వచ్చిన భక్తుల కోసం మెరుగైనటువంటి సదుపాయాలు అందించాలి. మంచి నేచురల్ ఫుడ్ వాళ్ళకి అందించాలి. కొండపైన చైనీసు ఇవన్నీ కూడా పెట్టడం వల్ల భక్తులని అనారోగ్యం గురి చేయడం తప్ప ఆరోగ్యం చేయడం. నేను అడిగింది ఒప్పందం గురించి, మీరు మళ్ళీ ఎటో వెళ్ళారు సార్. నేను మా ప్రధాన లక్ష్యం టీటీడీ అంటున్నాను కదా. మాకు టీటీడీ మీద ఇన్సూరెన్స్ ఇచ్చినా కూడా మా ప్రభుత్వం వస్తే టీటీడీని మేము మొత్తం మఠాధిపతులు, పీఠాధిపతులకు అప్పచెప్తాం. అర్థమైందా? పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళకి ఎవరు అకామిడేట్ చేయం. అలాంటి భరోసా కల్పిస్తే మేము ఈ పార్టీలను నమ్మగలుగుతాం. ఇలాంటి వాళ్ళు చేయగలుగుతారా? మేము ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం మాకు అవకాశం ఇస్తే పూర్తిగా ధార్మిక సంస్థలు నడుపుతున్నట్టు వారి చేతిలోకి టీటీడీ వెళ్తుంది. ఇది చెప్పేటువంటి ధైర్యం ఏ రాజకీయ, తెలుగుదేశంకు ఉందా, జనసేనకు ఉందా, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? వాళ్ళు చెప్పలేరు.
ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి ఆలోచన లేదు. ఓకే, ఒకవేళ అలాంటిది వస్తే ఒప్పందం పెట్టుకుంటాము, లేదు అంటే 100% తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ ప్రమేయం ఉండకూడదు. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం టీటీడీలో అమలు చేయాలి. భక్తుడు వచ్చి హుండీలో వేస్తున్నటువంటి ప్రతి పైసకి జవాబుదారీతనం ఉండాలి. ఆర్టీఐ కింద అన్న సత్రానికి ఎంత ఖర్చు పెడుతున్నావు, కాంట్రాక్టర్స్కి ఎంత ఇస్తున్నావు, కాజు ఎంత కొంటున్నావు, కిస్మిస్ ఎంత కొంటున్నావు, బాదం ఎంత కొంటున్నావు, ప్రతి ఒక్కడు ఆర్టీఐ అప్లికేషన్ చేస్తే ఆ లెక్క ఆ భక్తునికి చెప్పాలి. ఇలాంటి వ్యవస్థ రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి టీటీడీని ఫస్ట్ రిలీవ్ చేసేయాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి టీటీడీకి సంబంధం లేకుండా ఒక జ్యుడిషియల్ బాడీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలా నడుస్తుందండి? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని శాసిస్తాయి. జరగాలి అంటే మీరు ఆంధ్రాకు సంబంధించిన ప్రజలని మీ పార్టీకి ఓటేసేలాగా అట్రాక్ట్ చేయగలగాలి. బట్ అది అవుతుందా లేదా అనేది మనం చూద్దాం, ముందు చూద్దాం. మళ్ళీ అప్పుడు వచ్చి నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను, మళ్ళీ మీరు అప్పుడు గో అనేది కాకుండా ఇంకా దానికి ప్రజలకు సంబంధించి ఏం చేయాలి, ఒకవేళ గెలిస్తే ఓకే, ఓడిపోతే ఏం మైనస్ అనేది కూడా మేనిఫెస్టోలో అన్ని ఉంటాయి అంశాలు. మేనిఫెస్టో వచ్చినాక మళ్ళీ ఒకసారి మీకు అన్ని విషయాలు మేము తెలియజేస్తాం. మా మేనిఫెస్టో చెప్పాను కదండి, సుభాష్ పాలేకర్ గారి విధానం, రాజీవ్ దీక్షిత్ గారు చెప్పినటువంటి గోవును ఎందుకు రక్షించుకోవాలనేటి వాళ్ళ మాటలే ఉంటాయి. నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. మనం ఇంతకుముందు చెప్పాను కదా, చాగంటి కోటేశ్వరరావు గారు ఇంకా చాలామంది ప్రవచన చేసేటువంటి చాలామంది వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాటలే మేము చెప్తాం. కొత్తగా చెప్పేది లేదు. వాళ్ళు డైరెక్ట్ రోడ్డు మీదకి వచ్చి గోరక్షణ చేయరు, గో సంరక్షణ చేయరు. కాబట్టి మేము చేస్తున్నాం ఆ పని. వాళ్ళంతా వేరు ప్రవచనకర్తలు, వాళ్ళు మీరు రాజకీయంలోకి వచ్చారు కాబట్టి మనం ఇంతసేపు డిస్కషన్ చేస్తున్నాం. ఓకే సార్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ గోమాత కోసం యుగ తులసి పార్టీ పుట్టింది. మేము బ్రతుకుతుంది, మా దేహం మా ప్రాణం గోమాత కోసం. మా తుది శ్వాస ఉన్నంత వరకు, చివరి శ్వాస వరకు మేము గోవు కోసం పనిచేస్తాం. ఓకే, డన్. మరి అది ప్రజలకు సంబంధించి ఎంతవరకు వెళ్తుంది అనేది చూద్దాం. ఇది శివకుమార్ గారితో ఇంటర్వ్యూ అండి. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు తెలంగాణలో సేమ్ నినాదంతోనే అక్కడ వెళ్తున్నారు. అమ్మ ఆవు ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. మరి అక్కడ దీనికి సంబంధించి గోవుకు సంబంధించి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతవరకు అది అట్రాక్ట్ అవుతుంది, అది ఓట్ల రూపంలో ఎలా వస్తుంది. తను ఇంకొక విషయం కూడా చెప్పారు, అక్కడున్న ప్రధాన పార్టీలు ఏవైనా కూడా గో సంరక్షణకు సంబంధించి అలాగే టీటీడీకి సంబంధించి కొన్ని అంశాలకు సంబంధించి వీళ్ళ దగ్గర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి ఒకవేళ ఫాలో అయితే ఖచ్చితంగా ఆ ఒప్పందాన్ని స్వీకరిస్తామని చెప్తున్నారు. మరి చూద్దాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ యుగ తులసి పార్టీ ఏ విధంగా అక్కడ ప్రభావం చూపిస్తుంది అనేది కూడా. సో మళ్ళీ ఒకసారి ఒకవేళ ఎలక్షన్స్ ముందు లేదంటే అయిపోయిన తర్వాత కూడా దీనికి సంబంధించి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తామన్నారు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో గోవుకు సంబంధించి కొంతమంది ఆరోపిస్తున్నారు, ఈ సెంటిమెంట్ ఓన్లీ గోవు దేవాలయాలకు సంబంధించి దేవుళ్ళకు సంబంధించి ఒక సెంటిమెంట్తోనే వెళ్తూ ఉన్నారు అనేది కొంతమంది ఆరోపిస్తున్న ఆరోపణ. మరి ఇది ముందు ఎలా వెళ్తుంది అనేది చూద్దాం. సో ఇది తనతో ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.